నాది పానీపూరి రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి అన్నా నిన్న నేను సందులోన తిన్నా. మన ఫ్యామిలీస్లో వీడేంటి ఇట్లా పానీపూరి బిజినెస్ పెట్టుకున్నారని చీప్గా ఎవరైనా చూసారా? మా ఇడియం రా బాబు పానీపూరి షాప్ పెట్టింది దానికి ఎట్లా అయ్యేటప్పుడు దేంద్ర ఇజ్జత్ అనిపేది అమ్మాయిలు గిమ్మాలు వస్తాయి ఆడికి. ఇప్పుడు పానీపూరి దగ్గరికి చాలా మంది అమ్మాయిలే వస్తారు. వచ్చిన ప్రతి అమ్మాయి భయ్యా పానీపూరి దియో ప్లేట్ అంటారు. అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నేను అమ్మాయిలకి ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే మనం కస్టమర్లు మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఎట్లా చేయాలంటే మంచిగా మాట్లాడుతూనే వస్తారు. ఒక అమ్మాయి దగ్గరైనా ఉంటుంది కదా, అయ్యో భయ్యా అనేసిందే నేను ఈ బిజినెస్ పెట్టడం వల్ల ఇట్లా అన్నారు. అట్లా అనుకుంటుంటే నాకు రిక్వెస్ట్ లిస్ట్లోనే మస్తు మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తారు. నేను అయ్యే పట్టించుకోను, అసలు అలాగే రిప్లై లేదు సక్క బ్రో అన్నట్టు వాళ్ళకే ఇస్తాను నేను. లవ్ ఉందా మరి లైఫ్ లో? లేదక్క. మాక్సిమం నాకు తెలిసి అయితే ప్రేమ అమ్మాయి దగ్గర ప్రేమ ఏంటంటే పైసలు చూసి దగ్గర పేరు చూసి వస్తారు అప్ప రియాలిటీ వచ్చేటోళ్ళు లేరు. బ్రో కన్న వాళ్ళ ప్రేమ కాదని కన్నా అని పిలిచి ఒక అమ్మాయి ప్రేమకు దగ్గర ఎత్తున్నావు. చివరికి కాలే కట్టకి దగ్గరే మీ అమ్మా నాన్నలకు అన్నిటికీ కారణం కాకు బ్రో. పానీపూరివి చాలా వీడియోస్ వస్తుంటాయి, ఇలా చేస్తారు అలా చేస్తారు అని. ఈ పూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కారవు పరమ పవిత్రం. అయినా సరే అమ్మాయిలు తినడం మాత్రం ఆగారు. అంటే అందరు అట్లా ఏరక్క, కొంచెం నీట్గా చేస్తారు, కొంతమంది ఆడ ఉన్న పరిస్థితులను బట్టి చేస్తారు. చాలా మందికి డౌట్ ఏంటంటే పానీపూరి బండి డ్రైనేజ్ పక్కన ఎందుకు ఉంచుతారు? లే మా డ్రైనేజ్ దగ్గర ఏముండే అక్క. ఒకసారి ఒక అబ్బాయితో వచ్చి ఇంకొకసారి ఇంకొక అబ్బాయితో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారక్క. నేనైతే మర్చిపోయి ఒకసారి బ్రో మొన్న అన్న లేడా అక్క, మొన్న అన్నతో వచ్చిండే. ఇప్పుడు నువ్వు అన్ని సార్లు అమ్మా నాన్న కోసం అంటున్నావు కదా, అంత సిచ్యువేషన్ నువ్వేం ఫేస్ చేసావు అంత కఠినంగా నేను బిజినెస్ చేసి నేను సెటిల్ అవ్వాలి అని? ఈ పేరెంట్స్ కష్టపడే మొత్తం మన కోసమే. మనం వాళ్ళని అర్థం చేసుకొని మనం ఎందుకు అక్క, తల్లిదండ్రుల కష్టం అర్థం చేసుకొని పిల్లలు ఎందుకు వేస్ట్గా అట్లా అని చెప్పేసి నేను అర్థం చేసుకొని అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీ కొట్టరా అది ఎంత కష్టమై ఇట్లా తిరిగి వేసేది ఉండే అక్క. నాకు బ్యాక్ పెయిన్ వచ్చుడు, చెయ్యి మంట మండుతుంది, వేడిలో చేయి పెడతాం, వేడిలో చేయి పెట్టి కారంలో చేయి పెడతాం, నిద్ర పెట్టేటప్పుడు నిద్ర కూడా పట్టదు, ఇట్లా చెయ్యి వాటర్లో పెట్టి ఇట్లా వండుకుంటే ఎందుకంటే చెయ్యి మొత్తం మండుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మన యూత్ అందరికీ ఒక మంచి ఇన్స్పిరేషన్ ఆ అబ్బాయి. అయితే అందరికీ చాలా మందికి ఇన్ఫ్లుయెన్సర్ ఒక పానీపూరి లవర్ కిందనే తెలుసు, కానీ తన ఒరిజినల్ నేమ్ సాయి కిరణ్. దాన్ని పరిచయం చేస్తా. హాయ్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? సూపర్ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ డైలాగ్స్ తోనే నువ్వు బాగా ఫేమస్. ముందు ఒక డైలాగ్ తోనే స్టార్ట్ చేద్దాం. ఒక డైలాగ్ తోనే బ్రో, కొత్త సంవత్సరం వచ్చిందని సంతోషపడుతున్నా, మీ ఇంట్లో గోడకు మాలది క్యాలెండర్ మాత్రమే బ్రో, మీ ఇంట్లో ఉన్న కష్టాలు కాదు. ఈ డైలాగ్ తోని నాకు ఫేమ్ వచ్చేసింది అక్క. ఆ ఫేమ్ తోనే నువ్వు మంచి ఫ్లోలో, అంటే నువ్వు అసలు ఈ పానీపూరి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అసలు ఎలా అనుకున్నావు? పానీపూరి బిజినెస్ అంటే నేను కాలేజ్ వేసి వచ్చి ఇక రోడ్డు మీద ఫోన్ మాట్లాడుకుని అటు ఇటు తిరుగుతుంటే అరే ఇక పెట్టొచ్చి ఒకవేళ మా ఇంట్లో సిచ్యువేషన్స్ మంచిగా లేవక్క. జర మా డాడీ కొంచెం డ్రింక్ చేస్తాడు, మా అమ్మ ఒకతే చేస్తుంది ఇంట్లో. ఇక మా అమ్మ ఒకతే కష్టపడుతుంది. అయ్యా నేను కాలేజ్ వేసి వచ్చి ఎందుకు అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేసుకున్నాడు. నేను 10 years హాస్టల్లో చదువుకున్నా, నేను డిగ్రీకి ఒకదానికే ఇంటికి వచ్చి చదువుకుంటున్నా. ఒక 1 year ఇంట్లో ప్రాబ్లమ్స్ అయ్యి చూడంగానే ఎట్లానో కాలేజ్ పోయేసి వచ్చి ఈవినింగ్ ఖాళీగానే ఉంటున్నాం. ప్లస్ ఇక ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేవు, అయ్యి అమ్మ ఒకతే పని చేస్తుంది అని చెప్పేసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఏదైనా ఒకటి పని చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసిన. ఇక మా ఇంటి దగ్గర షాప్ ఉంటుంది, డైలీ అటు ఇటు పోకుండా చూస్తుంటే ఈవినింగ్ పెట్టొచ్చి అయ్యా పానీపూరి షాప్ అయితే ఎవరేమని అనుకొని మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మనం చూసుకొని చేయాలన్నట్టుగా సరే అని చెప్పేసి పానీపూరి షాప్ పెట్టేసుకున్నాక. అంటే ఇంటికి వచ్చిన తర్వాత డిగ్రీ చదువుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానన్నావు కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్? అంటే నేను మా అన్న మా డాడీ మా మమ్మీ ఇంట్లో ఉండేది. ఇక మా మమ్మీ ఒకతే పని చేస్తాను, మా డాడీ డ్రింక్ చేస్తాడు. ఇక కొంచెం మళ్ళీ హెల్త్ బాగుండదు ఇప్పుడు. ఇక మా మమ్మీ ఒకతే పని చేస్తుంది, మా అన్న పని చేస్తుండే, ఇక సరిపోవట్లేదు పైసలు. ప్లస్ నేను ఇంటికాడనే ఉంటున్నా.
ఇక మా అమ్మ ఒకతే కష్టపడ్డతోటి ఇక చూడలేకపోతున్నా పైసలు ఇష్యూస్ కానీ దేనివల్ల. మనం కూడా ఖాళీగా ఉండడం ఎందుకు, ఇప్పుడు మనం చదివేదే నార్మల్ టైం పాస్, కాలేజ్ పోయి ఇదంతా ఎందుకు, ఒకవేళ చదువుకుంటే కూడా చేయొచ్చు పార్ట్ టైం ఏమైనా వర్క్ చేసుకుని ఇంట్లో పరిస్థితులకి. మా మమ్మీ పొద్దున్నే లేచి ఇళ్ళ పని పోయి మళ్ళీ ఈవినింగ్ పని వేసి వచ్చి మొత్తం ఇక పొద్దున్న లేచినా కానీ కష్టపడుతూనే ఉంది. ఇక మా అమ్మ కష్టానికి కొంచెమైనా హెల్ప్ కావాలని చెప్పేసి ఇక షాప్ పెట్టుకోవడం, పానీపూరి షాప్. ఓకే. ఈ బిజినెస్ థాట్ అనేది నీకే వచ్చిందా, లేదంటే ఎవరినైనా చూసినప్పుడు ఈ బిజినెస్ బెటర్ అనిపించింది? అంటే కాలేజ్ వేసి వచ్చి మా గల్లికాని ఒక షాప్ ఉంటది. ఇక అన్న కాడ అట్లా టైం పాస్ కూర్చుంటుండే పోయి కూర్చొని అట్లా నేర్చుకుందాం. ఇక కాలేజ్ వేసి వచ్చినాకనే ఈవినింగ్ అయ్యాక పానీపూరి బండి పెట్టేది. ఈవినింగ్ నుంచి నైట్ వరకే కదా. నాకు కూడా కాలేజ్ ఈవినింగ్ అయిపోతాయి. కాలేజ్ అయిపోయినాక ఇదైతే సెట్ అయిపోయింది. ఇటు మనకు స్టడీ, ఒకవేళ స్టడీ కంటిన్యూ చేయొచ్చు, ఇటు వర్క్ కూడా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేసిన. ఓకే. అంటే యాక్చువల్ గా మనకి పానీపూరి షాప్ అంటే మినిమం 2-3 ఉంటారు. బట్ నీ దగ్గర ఎంత మంది ఉన్నారు? నేను ఒక్కన్నాక మొత్తం నేనే రెడీ చేసుకుంటా, నేనే ఆడవడం చేస్తా. ఇక మా డాడీ కొంచెం ఇంటికాడ ఉంటాడు అని చెప్పిన, మా డాడీ హెల్ప్ చేస్తాడు కొంచెం. ఇక మొత్తం అయితే నేను ఒక్కనే చేస్తా. పొద్దున్నే లేచి అవన్నీ ఉడకబెట్టుకుంటా, మళ్ళీ కాలేజ్ పోతా, మళ్ళీ వచ్చి ఇక షాప్ ఓపెన్ చేస్తా. ఓకే. మొత్తం నువ్వే చూసుకుంటా? మొత్తం నేనే చేశాక. అంటే మనకి చాలా మంది వెరైటీ కస్టమర్స్ వస్తుంటారు. కొంతమంది రూడ్ గా ఉంటారు, కొంతమంది మంచిగా ఉంటారు. మరి నీ దగ్గర ఎలాంటి కస్టమర్స్ వస్తారు? నా దగ్గర అయితే అందరు వస్తారు, కానీ మనం మాట్లాడేదాన్ని బట్టి ఇట్లా ఇప్పుడు చిన్నోళ్ళు వచ్చినా పెద్దోళ్ళు వచ్చినా నేను అన్న ఏం కావాలన్నా ఇదన్నా అని. మన నోరు మంచి అయితే ఊరు మంచి అంటారు. మనం ఎట్లా మాట్లాడితే పబ్లిక్ బి అట్నే రియాక్షన్ ఇస్తారు. ఏమన్నా లేట్ అయ్యేది ఉన్నా సారీ అన్న, 2 minutes వెయిట్ చేయండి అన్న అంటే ఓకే మంచిగా మాట్లాడుతున్నా, రిక్వెస్ట్ ఇస్తుండే ఇంత అని చెప్పేసి వాళ్ళు బి వెయిట్ చేస్తారు. ఇక రోడ్డు ఎవరు మాట్లాడరు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అయితే మనం మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళ రెస్పాన్స్ వస్తుంది. మనం మంచిగా మాట్లాడతాం కాబట్టి వాళ్ళు కూడా మంచిగానే మాట్లాడతారు. ఓకే అన్న వెయిట్ చేస్తామన్న అని చెప్పేసి అంటారు. ఎవరైనా సపోర్ట్ చేస్తారా? అంటే నా దగ్గరకు వచ్చే మొత్తం ఫ్యామిలీ కస్టమర్స్, మొత్తం కార్లల్లో ఎక్కడెక్కడి నుంచి వస్తారు. అన్న వీడియోలు చూసి వస్తున్నాం అన్న అని చెప్పేసి వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇక ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్స్, మేడమ్స్ వాళ్ళ దగ్గర నుంచి గుర్తుపడతారు నా వీడియోలు చూసి. ఎందుకంటే నేను ఫ్యామిలీ గురించి కొంచెం డైలాగ్స్ ఎట్లా వాళ్ళు చూసి వచ్చి సపోర్ట్ చేస్తారు. అబ్బాయి దగ్గర తినండి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ బి నా దగ్గర పంపిస్తూ ఉంటారు. ఓకే. అలా సపోర్ట్ వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఏం లేక ఇంత చిన్న పానీపూరి బండి పెట్టుకొని ఇంత మంచి పేరు సంపాదించుకున్నా ఫుల్ హ్యాపీ. నాకు అంత ఏం లేదు. ఫ్యామిలీ మా అమ్మ వాళ్ళని కూడా గుర్తుపట్టుండి నేను ఒక మంచి పేరు తెచ్చుకున్నా. ఇట్లా ఫ్యామిలీ కోసం కష్టపడి చదువుకుంటూ ఇది చేస్తుండు అని చెప్పేసి నేను ఫ్యామిలీల నుంచి మంచి పేరు తెచ్చుకున్నా. నాకు అది జాలిగా అట్లా ఫుల్ హ్యాపీ. మా మమ్మీ కూడా ఫుల్ సంతోషం, మీ కొడుకు ఇట్లా బండి పెట్టి ఇట్లా చేస్తుండంటగా అంటే మా అమ్మ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక మనతో ఒక పానీపూరి బండి ఆయనతో వచ్చి ఫోటోలు దిగుడు, వచ్చి మాట్లాడు, దూరం నుంచి వచ్చి కలిసాడు అంటే మనకు బి ఫుల్ హ్యాపీ. చిన్న బండి పెట్టుకొని ఇంత పెద్ద పేరు సంపాదించుకున్నాం, అది ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడైతే. ఇప్పుడు చాలా మంది ఇలా హ్యాపీగా నిన్ను మూవ్ ఆన్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, కొంతమంది మాత్రం వెనక్కి లాగడానికి చూసేవాళ్ళు, మాటలు అనే వాళ్ళు ఉంటారు. అలా చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను కాలేజ్ పోతా, ఇప్పుడు మన దోస్తాన్ సర్కిల్ లా మనల్ని ముందుకు పంపించేటోళ్ళు ఉంటారు, వెనకాలకి లాగేటోళ్ళు కూడా ఉంటారు. కాలేజ్ పోయేటప్పుడు నా ఎదురుగానేమో ఈవినింగ్ పానీపూరి షాప్ పెట్టినావు అని, ఒక్కొక్కడేమో అమ్మ ఈడేం రా బాబు పానీపూరి షాప్ పెట్టిండ్రు, దానికి ఎట్లా అయ్యేటప్పుడు దేనిరా ఇజ్జత్ అనిపోయేది, అమ్మాయిలకి ఇమ్మాయిలు వస్తాయి ఆడికి ఇది అని చెప్పేసి ఇక వెనకాలకు లాగానే ట్రై. ఇంకోటి నేను ఆడ వీడియోలు స్టార్ట్ చేసిన, అమ్మాయి పానీపూరి బండి కాడ వీడియోలు చేసాడు ఏంది రాబాయ్ అని అన్నారు. ఇప్పుడు ఓడైతే అట్లా అన్నారు, మా అమ్మ మస్తు ఫేమ్, నా సర్కిల్ అని స్టోరీలు పెట్టుకుంటారు అని వీడియోస్ మస్తు ఇస్తున్నావు మా అమ్మ వీడియోలు, నాకు బి సపోర్ట్ ఇవ్వచ్చు, మేము కూడా వీడియోలు చేస్తాం అని చెప్పేసి అండి. సరే మనం ఏమనుకోం ఇట్లా, ఎందుకంటే ఒకడు మనల్ని తిడితేనే మనం ఇంకెదుగుతాం. ఒకడు ఇట్లా నెగిటివ్ చూస్తుంటే వాడి నెగిటివిటీని నేను పాజిటివ్ తీసుకుంటా. వాడు ఇట్లా అన్నాడు, ఇంకోసారి మన దగ్గర నుంచి అనొద్దు అన్నమాట. వాడు ఇట్లా అన్నాడు, రేపు పొద్దున మన గురించి గొప్ప చెప్పుకోవాలి, ఈడేంద్ర చీ అన్నాడు అరే వా అనేటట్టు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు తిట్టినా నేను మోటివేషన్ తీసుకుంటాక. మనని ప్రతి ఒక్కరు పొగిడితే మనం బి పుష్ కాము, మనం ఒకటి తిడితేనే పుష్ చేసుకుంటాం. అందరు మెచ్చుకుంటే నేను బి లైట్ రా బాబు అన్నట్టు ఉండ, ఒకటి తిడుతున్నా అంటే వాడు తిట్టినోడు మనల్ని మెచ్చుకోవాలని చెప్పేసి అనే విధంగా నేను చేసిన సక్సెస్ కొట్టిన. అరే మా అమ్మ అరే మొన్న 6K ఉంటుండే, ఇప్పుడు 10K కొట్టేసినాం, తర్వాత 20K ఇంటర్వ్యూలు. అవు మా చేసుకుంటా పోతున్నా. మనం హార్డ్ వర్క్ ఈజ్ నెవర్ ఫెయిల్, కష్టపడుతున్నా వస్తుంది ఫలితం, చాలరా నాకు అని చెప్పేసిన. ఓకే మామ అని ఇప్పటికి ఫుల్ సపోర్ట్ ఉంటారు. ఇక మా దోషాలని నమ్మలే పానీపూరి షాప్ పెడుతున్నా అనేటప్పుడు, అరే నువ్వు పానీపూరి షాప్ పెట్టుడు ఏంద్రా అది అని షాక్ అయిపోయి ఉండే మా దోషాలు.
ఏం లేక కొంతమంది నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్, పాజిటివ్. ఎవరి గురించి మనం ఆలోచించుకోమక్క. మన ఫ్యామిలీ గురించి మనకు ఎవడు ఈ రోజు వాడు చిన్న చూపు చూస్తున్నాడు, పెద్ద చూపు, మనకు వాళ్ళందరితో పని ఉండదు. మనం ఇప్పుడు నేను పానీపూరి షాప్ పెట్టాను, ఒకడు వచ్చి ఫోటోలు దిగుతారు. అంతకు ముందుకు నార్మల్ ఉంటుండే. ఏంది మనం సంపాదించుకున్న పేరుని బట్టి ఉంటది. ఏం ఉన్నా లేకపోయినా మన ఇంట్లో చూసుకుంటారు మనల్ని. వాళ్ళ కోసం మనం ఎంత ఇజ్జత్ వదిలిపెట్టుకొని కష్టపడ్డా తప్పు లేదు. బయట వాళ్ళ కోసం ఏమన్నా చేసినా వేరే, కానీ మన ఇంట్లో కోసం ఎంత చిన్న దిగజారి పని చేసినా తప్పులేక నా దృష్టిలో. అట్లా అని చెప్పేసి కాలేజీలో వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అని నేను ఏం ఆలోచించుకోలే. చెలోరా బాయ్ పెట్టేద్దాం మన ఇంట్లో కోసం అని చెప్పేసిన, పెట్టుకున్నా. ఓకే అక్క. ఇప్పుడైతే మొత్తానికి మీ ఇంట్లో వాళ్ళ కోసమే పెట్టావు బిజినెస్. మరి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఫస్ట్ అయితే మా మమ్మీ వద్దన్నది, ఏ కాలేజ్ పోయి చదువుకోరా మంచిగా, ఏం అదే అన్నది. నేనేంది కాలేజ్ పోయినా, నేను చిన్న అప్పుడు హాస్టల్ చదువుకున్నా. నాకు మళ్ళీ గవర్నమెంట్లో చదువుకొని తెలుగు మీడియం చదువుకొని మళ్ళీ ఇంగ్లీష్ మీడియంకి వచ్చిన. క్లమ్జీ అవుతుంది మా మమ్మీ. నేను చదువుకొని మంచిగా చేస్తా అని మా మమ్మీ ఫీలింగ్. ఇప్పుడు ఒక చదువుతున్న ఒకదానితో పోతున్నా. ఇప్పుడు ఉన్న జనరేషన్ అందరు చదువుకుంటారు అక్క. చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ రావాలంటే ఒకళ్ళ టాలెంట్ వాళ్ళది, వస్తే రావచ్చు లేకపోతే లేదు. కానీ మన సిచ్యువేషన్స్ అట్లా కాదు. ఇప్పుడు మా మమ్మీ కాలేజ్ పోతున్నాను పైసలు తీసుకొని ఇది చేసి అది చేసి వాళ్ళని ఎందుకు టైం వేస్ట్ చేస్తాడు. మనం అంత చేసినా లెక్క వద్దు. మనం ఇది చేసుకుంటున్నా చేసాం. ఇప్పుడు దీన్ని వదిలేయొద్దు, మళ్ళా చదువు వదిలేసి పని చేయొద్దు. ఇది రెండు చేసుకుంటా ఇంట్లోకి హెల్ప్ అవుదాం అని చెప్పేసి చేసిన. ఇక మా మమ్మీ వద్దన్నది. ఏమో అమ్మ నేను చేస్తా, నాకు ఒకరి కింద పని కూడా ఇష్టం లేదు, నేనైతే ఇట్లా పెడుతున్నా అంటే, నువ్వు చేస్తావారా, అవసరం అది చేస్తావా అన్నది. ఏమో అమ్మ నేను చేస్తా అని చెప్పేసిన. మా మమ్మీ ఆ పైసలు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ పేరు మీద మళ్ళీ చేసిన. మా మమ్మీ ఎంత బడ్జెట్ పెట్టావు? ఒక 40K 50K అయినాయి. పానీపూరికి కూడా 40K అయితే అక్క. కొత్త పెట్టి అన్ని నేను కొత్త సామాన్ తీసుకొచ్చి పెట్టేసిన. మా మమ్మీ వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చింది. మళ్ళీ ఇచ్చేసినాం. అయిపోయి ఒక అన్ని సెట్ చేసి ఇచ్చేసినాం పెట్టినాక. ఇప్పుడు మీ మమ్మీకి ఏం కొనిచ్చావు మరి నువ్వు బిజినెస్? మా మమ్మీకి ఫస్ట్ ఒక శారీ కొనిచ్చినాక ఫస్ట్. ఎందుకంటే ఇంతవరకు మా మమ్మీకి ఏం గిఫ్ట్ ఇచ్చింది లేదు. ఇక శారీ కొనిచ్చిన. మా మమ్మీ ఫుల్ హ్యాపీ అయిపోయింది శారీ కొనియంగానే. ఎందుకంటే వాళ్ళు మనకి ఏమన్నా కొనిస్తే అది మనమే పిల్లలము తల్లిదండ్రులకు ఏమన్నా ఒకటి గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఆనందంగా చెప్పుకోలేకుండా. మా మమ్మీ అయినా ఇక చిన్న ఈవెంట్లు అయినా శారీ కట్టుకొని పోయి వేరే వాళ్ళు అడుగుతారు ఆ శారీ కొనిచ్చిన, ఇక ఫుల్ హ్యాపీ అవుతుంది మా మమ్మీ. అట్లా ఇప్పుడు పానీపూరి దగ్గరికి చాలా మంది అమ్మాయిలే వస్తారు. వచ్చిన ప్రతి అమ్మాయి భయ్యా పానీపూరి దియో ప్లేట్ అంటారు. అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఏం లేక అబ్బాయిలు వస్తారు అమ్మాయిలు వస్తారు, భయ్యా అంటారు. అందరు భయ్యానే అంటారు. ఇప్పుడు భయ్యా అన్నది మనం పెట్టిందే షాప్ అక్క, అన్న అంటాం. మనం ప్లేస్ ఏంది అమ్మాయిలు ఇట్లా అంటారు అట్లా అంటారు అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమ్మాయిలకి ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే మనం కస్టమర్లు మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఎట్లా చేయాలంటే మంచిగా మాట్లాడుతూనే వస్తారు. ఇప్పుడు వాళ్ళని మనం వేరే తీరులా చేసి వాళ్ళంటే వాళ్ళు పోయి 10 మందికి చెప్తే ఇంకొవరు రారు. ఇంకోటి వాళ్ళ పేరెంట్స్ కూడా పంపారు. నా దగ్గరకు వచ్చే వాళ్ళు గర్ల్స్ కాబట్టి నేను గర్ల్స్కి ఎక్కువ. ఒకవేళ గర్ల్స్ తిననీకి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారు అనుకో, మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏమమ్మా జెర్సేపు కొంచెం సైడ్కి ఉన్నాను మమ్మ, వాళ్ళు తిని పంపించినాక ఏదైనా. ఎందుకంటే మన వాళ్ళు ఒక చిన్న వాళ్ళకి ఏం రావద్దు, ఈ డౌట్ కూడా వీళ్ళు ఇట్లా గెలుపుతారు ఇది అని చెప్పేసి రావద్దు. వాళ్ళు ఒకవేళ గెలికిన వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళు 10 మంది చెప్తే మొత్తం పోతాయి. ఇంకోటి బయట ఏమన్నా చూసుకోవచ్చు కానీ షాప్ దగ్గర అయితే మా ఫ్రెండ్స్ వచ్చిన వద్దు మామ జర సైడ్ కోర్రి, వాళ్ళు పోయినాకనే కస్టమర్లు అని చెప్పేసి మన సిస్టర్స్ లెక్కనే నేను అనుకుంటా. వాళ్ళు భయ్యా అనకపోయినా నేనే సిస్టర్ అంట ముందు, మేడం అని నేనే ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తా అట్లా. ఎందుకంటే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే మనకు అంత మంచిగా రెస్పాన్స్ వస్తాయి. అట్లా అని చెప్పేసి అట్లాంటివి ఏం చేయం మనం. అలా భయ్యా అన్న ప్రతి అమ్మాయిలో ఎప్పుడైనా ఒక క్రష్ అనేది కలిగిందా? క్రష్ ఏం లేక మనం పెట్టే బిజినెస్. నేను కాలేజ్ పోతున్నా అన్ని పోతున్నా, మనం అంతా బయట చూస్తానాక ఈ ఆడికి వచ్చేటోళ్ళని అయితే 90% 99% అమ్మాయి దగ్గరైనా ఉంటుంది కదా, అయ్యో భయ్యా అనేసిందే నేను ఈ బిజినెస్ పెట్టడం వల్ల ఇట్లా అన్నది. లేదు అసలు నా కాన్సన్ట్రేషన్ అట్లా ఉండదు. అట్లా అనుకున్నాడే నాకు రిక్వెస్ట్ లిస్ట్ లోనే మస్తు మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తారు. నేను అయ్యే పట్టించుకోను, అసలు అలాగే రిప్లై లేదు. సక్క బ్రో అన్నట్టోళ్ళకే ఇస్తా నేను. బ్రో అని ఎవరైతే నాకు పెడతారో ఆ సిస్టర్ అని చెప్తే చూడను. ఇంకా నేను హాయ్ హలో అని నార్మల్గా ఇస్తే అసలు నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి హలో అని కూడా పెట్టాను. నేను అలా పెట్టిన సిస్టర్ హాయ్ సిస్టర్ అని పెట్టినా సిస్టరా అది అని పెడతాను. ఎందుకు మనకి, ఎందుకంటే నేను ఒకటి అనుకున్నా మనం వద్దు అని చెప్పేసి గర్ల్స్ ఎందుకంటే మనకు ఉంది ఫ్యామిలీ ఉన్నారు, ఇది చూసుకోవాలి. వాళ్ళ వెనకాల పోతే మళ్ళీ దీన్ని వదిలిపెడతాం. మనకున్న ఆలోచనమే మనం పోవాలని మళ్ళీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఇంట్లోని అర్థం చేసుకోకుండా అటు పోయి ఎందుకని చెప్పేసి నేను ఇది పెట్టుకున్నా. మళ్ళీ నేను ఈడికొచ్చి నేను అమ్మాయిలు ఇది అనుకుంటే నేను ఇలాంటి చేసుకున్నట్టు అయితే కాలేజీలో చేసుకుంటా, ఈడొచ్చి బండికాడ చేసుకున్నా. అలా ఎన్నాళ్ళు ఉంటావు?
ఎన్నాలని కాదు అట్లానే చెప్పేసి అట్లా లేదని కాదు, కాకపోతే వద్దు అని చెప్పేసి అమ్మాయిలు నాకు నేను బి కాలేజ్ పోయినా నేను బి అమ్మాయిలని చూస్తా, నాకు బి ఉంటది ఇట్లా అమ్మాయిని లవ్ చేయాలి పెళ్లి, కానీ వద్దు ఇప్పుడు వద్దు మనకి, ఎందుకంటే మన ఇంట్లో పరిస్థితులు మంచిగా లేవు, ప్లస్ మనకి కరెక్ట్ టైం సెట్ అయ్యి ఇప్పుడు అమ్మాయిని లవ్ చేస్తా తీసుకొని వస్తా, నేను ఆమెను ఏడబెట్టి చూసుకున్నాక మా అమ్మని ఫస్ట్ ని మంచిగా చూసుకోవాలి. ఇన్ని రోజులు కనిపించినందుకు, ఇన్ని రోజులు కనిపించి నేను ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నేను ఆమెను చూసుకుంటే ఇక మా మమ్మీ ఇన్ని రోజులు కనిపించినందుకు ఆమెకేముంది అక్క, ఆమె ఫస్ట్ నేను మా అమ్మని మంచిగా చూసుకున్నాక మా అమ్మని మంచిగా చూసుకునే పొజిషన్లు ఉన్నారా, ఇప్పుడు నాకు బి ఒక తోడు కావాలి, ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చి మా అమ్మని ఎట్లా చూసుకుంటున్నా అమ్మాయిని కూడా అట్లా చూసుకోవాలని చెప్పేసి చేసుకున్నా. అంతేగాని ఏదో టైంపాస్ లెక్కలు లవ్ చేసి మళ్ళీ రేపు పొద్దున ఆమెను పెళ్లి చేసుకొని ఆమెని పనికి పంపించి నేను పనికి పోయి ఎందుక మంచిగా చూసుకుంటా అన్నప్పుడే చేసుకోవాలి అట్లా అని చెప్పేసి ఉన్నది తప్ప ఏమో అమ్మాయిలకి అదేం లేదు. ఫస్ట్ మనం ఫ్యూచర్ లో సెట్ అయినాక తర్వాత కాల్ చేస్తే ఏమన్నా. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఓన్లీ మన ఫ్రెండే కదా అని ఫుల్ తినేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే అందరు ఇస్తారు అక్క పైసలు, అబద్ధం. మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు పైసలు ఇస్తా అంటారు కానీ నేను తీసుకోను, ఎందుకంటే 100% మా ఫ్రెండ్స్ ఒవ్వరి దగ్గర పైసలు తీసుకోను, వద్దురా అని చెప్పేసి నేను స్కానర్ ఇట్లా తీసేసి పోమామా అని చెప్తా, నువ్వు తీసుకుంటేనే వస్తాం రా బాయ్ లేకపోతే వద్దురా బాయ్ పో, ఎందుకంటే మా దోస్తుల గురించి నేను ఎక్కువ చేసాక. ఇప్పుడు నాకు ఒకవేళ 3 కిలోల పప్పు పోయింది అనుకో ఇంకా 1 కిలోకి పప్పు ఎక్కువనే వేస్తాను, ఎందుకంటే కాలేజ్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తారు, బయట మా ఫ్రెండ్స్ ఉంటారు, జర ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎక్కువ ఉంటాయి నాకు, వచ్చి తింటారు. ఎందుకంటే దోస్తాన్లా ఎట్లా ఇప్పుడు పైసలు ఏం అడగలేక తిననీకే, పైసలు తక్కువ వచ్చినాయి ఏం రా బాయ్ మీరు తినేసేయారు గుర్తు పెట్టుకుండాలి మా దోస్తు దగ్గర తిన్నారా బాయ్ అని చెప్పేసి అనుకుంటే చాలని చెప్పి దోస్తులకి పెడితే వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు అక్క, వేరే ఎవరు పడితే వాళ్ళకి అమ్మాయిలు పెడితే వాళ్ళు ఎవరు చెప్పుకోరు అని దోస్తులు పెడితే 100% గుర్తు తెచ్చుకుంటారు. దోశ ఎందుకంటే ఏమన్నా ఆపదలు ఉన్న వస్తారు దోస్తులు, బయట వాళ్ళు ఎవరు రారు, అట్లా అని చెప్పేసి నేను దోస్తుల కాడ పైసలు గీసలు ఏం ఆలోచించను, పెట్టేస్తా. మన ఫ్యామిలీస్ లో వీడేంటి ఇట్లా పానీపూరి బిజినెస్ పెట్టుకున్నారని చీప్ గా ఎవరైనా చూసారా? అంటే కొంచెం రిలేషన్ లా ఉంటారు అక్క, ఈయనేంది చదువుకోకుండా గా పానీపూరి బండి పెట్టుడేంది మంచిగా చదువుకోవచ్చుగా, అదేంది ఇదేంది వాళ్ళు ఏం తెలియదు అక్క. మనం చుట్టాలలో పోయినప్పుడు వాళ్ళు ఏం చూసారు, మన ఇంట్లో పరిస్థితి మనం చూడరు, ఇవన్నీ తెలియదు వాళ్ళకి, అనుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చదువుకుంటారు అదే అని వాళ్ళు అనుకుంటారు, కానీ అడిగి పోయి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలుసా, మనకు తెలుసు వాళ్ళు ఏం చేస్తారు. మనం ఏంది అవి చేసినా సరే రా మన ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి మంచిగా, మనకి జనరేషన్ ఎట్లుందో తెలుసు, మన ఇంట్లో చూసుకోమని అనుకున్నా నేను చేసుకుంటున్నా. ఇప్పుడు రిలేషన్లలో ఇవ్వడం వీడియోలు తీస్తారు అని చెప్పి మా అమ్మకి ఎప్పుడు ఫోన్ చేసి ఇట్లా సాయి వీడియోలు తీస్తున్నట్టే ఇట్లా చూసినాం, ఇంటర్వ్యూలు చూసినాం, వీడియోలు చూసినాం, మంచిగా తీసినాం. నేనంటే ఫ్యామిలీ గురించి చేసా అక్క, చూసి ఇంకా వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారు, ఇట్లా ఇంత మంచిగా అర్థం చేసుకుంటున్నా అని చెప్పేసి ఇట్లా వాళ్ళు బి హ్యాపీ అయిపోతారు. మా మమ్మీకి ఫోన్ చేస్తే మా మమ్మీ కూడా హ్యాపీ అయిపోతాయి. పానీపూరి బిజినెస్ పెట్టావు ఓకే, ఈ వీడియోస్ కూడా చేయాలన్న థాట్ ఎలా వచ్చింది? అయితే నాకు ఎప్పటి నుంచో వీడియోలు తీయాలని ఉంటుండాక ఇక నాకు అలా ఫోన్ లేకుండే, కరెక్ట్ ఫోన్ లేకుంటుండే, ఇక జర పైసల ప్రాబ్లం ఉంటుండే, ఇక మా అమ్మని ఇబ్బంది పెట్టి ఫోన్ కొనిపించి ఇక చేసుడు ఎందుకు, ఏదైనా పని చేసుకుంటూ వస్తుంది మనకు కూడా ఫోన్ అది అని చెప్పేసి ఫస్ట్ పని చేయాలని చెప్పేసి బిజినెస్ పెట్టుకున్నా. దాని తర్వాత పైసలు వస్తుండే ఇక మా మమ్మీతో ఒకటి అన్న, మమ్మీ ఇట్లా ఫోన్ కొనుక్కుంటా అది అని అంటే సరేరా అన్నది. ఎంత ఫోన్ అంటే ఒక 80,000 అట్లా ఉంటుంది, 70,000-80,000 అంటే ఇక మా అమ్మ అవునా సార్, పక్కన వాళ్ళు ఏమో ఆ 70,000-80,000 పెడితే గోల్డ్ వస్తాయి కదా బంగారం వస్తాయి కదా అంటే అది కూడా ఉంది, కాకపోతే వీడియోలు చేస్తే మంచి పొజిషన్ లో పోవచ్చు, నాకు ఒకటి ఉంది నా టాలెంట్ ఉంది ప్రూవ్ చేసుకోవచ్చా. అమ్మ ఇప్పుడు నేను ఫోన్ కొనుక్కుంటున్నాను మా అమ్మ ఏమనలే సరేరా కొనుక్కోరా అనేది, దేనికి రాంటి ఇట్లా వీడియోలు చేస్తా అమ్మ అదే అని అంటే సరేరా తీసుకో. అయితే ఇక మా మమ్మీకి ఒకటే అన్న, ఏదో ఫోన్ కొంటా వీడియోలు తీస్తా అని చెప్పిన, నేను ఇప్పుడు ఫోన్ కొనగానే నేను ఫేమస్ అయిపోతా, నేను ఏదో సినిమాలలో వేస్తున్నా అది అని నువ్వేమనుకోకు, నువ్వు జస్ట్ వదిలేసే ఫోన్ అయితే తీసుకున్నా, నా అదృష్టం ఉంటే వస్తే లేకపోతే నేనైతే ట్రై చేస్తా, అది 100% ఉంటే వస్తుంది లేకపోతే లేదని చెప్పేసి చెప్పిన. చలో మా మమ్మీ ఏమనలే కొనుక్కోరా మీ ఇష్టం, ఇక మా అమ్మ మా కోసమే అక్క ఏది చేసినా మా కోసమే, మా మమ్మీకి ఇంత గోల్డ్ ఏం లేదు, మేము ఏది అడిగితే అది ఇప్పించేసే మా అమ్మ, మేము మాక్సిమం అడగము, మా పైసలు మేమే కొంటాము, మా అమ్మాయి ఆమె చేసిన పైసలు మొత్తం మేము ఏది కావాలంటే అదే ఇచ్చేసేది, అంతేగాని నా కొడుకులకి ఇది వద్దు నేను ఇది చేయించుకుంటా ఇవన్నీ ఇప్పొద్దని ఏం లేదు, మేము ఏది కావాలంటే అది సరేరా కొనుక్కో, ఎట్లా అని పని చేస్తున్నా కట్టుకుంటే సరే తీసుకో అన్న, కొనుక్కున్నా వీడియోలు చేసిన సక్సెస్ ఓకే నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది నాకు చాలు. మా అమ్మ కూడా ఫుల్ హ్యాపీ అవుతారు చూసి, నా కస్టమర్లు కూడా ఇంత మంచిగా వీడియోలు తీస్తారు అంటుంటే అందరు హ్యాపీ, మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మంచి వీడియోలు తీస్తున్నా అందరు మెచ్చుకుంటారు, హ్యాపీ. నీ సక్సెస్ కి ఇప్పుడు ప్రెసెంట్ పానీపూరి బిజినెస్ అంటావా లేదంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేయడం వల్ల అంటావా? రెండక్క, ఎందుకంటే నేను బిజినెస్ చేసుకుంటేనే వీడియోలు చేసిన, నాకు బిజినెస్ తోనే వీడియోలు చేసినాయి,
అట్లా రెండు నాకు ఇక రెండు, ఒకటి పైసలు place దేనికి ఒకటి పైసలు ఇస్తావు? ఇచ్చింది, ఒకటి పేరు ఇచ్చింది. ఉమ్. రెండింటిని సమానంగా చూసా అట్లా. కానీ పేరు ఏం చేస్తావు? అందుకే పైసలు ముఖ్యంగా. పేరుది ఏముంది, పబ్లిక్ లో మంచి పేరు, పైసలతో రాదు పేరు. అవును. మంచి పేరు వచ్చింది అక్క. ఒక దిక్కు పైసలు వస్తున్నాయి, ఒక దిక్కు మంచి పేరు వస్తున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి లైఫ్ గో ఆన్ అవ్వాలంటే మనకి పైసలే కావాలి. పైసలు అందుకే అక్క బిజినెస్ నడిపిస్తుంది. నాకు బిజినెస్ తరపున పైసలు వస్తున్నాయి, వీడియోస్ తరపున మంచి పేరు వస్తుంది. అందుకే నేను ప్రమోషన్స్ కూడా చేస్తలేను. అవును. ప్రమోషన్స్ బి నాకు బి మస్తు వచ్చి ఉండే, నేను ప్రమోషన్ చేయను. అందుకే పబ్లిక్ లా వద్దు, నాకు వస్తున్నాయి పైసలు. ఇప్పుడు నాకు 500 కాకపోతే 1000 రూపాయలు వస్తున్నాయి, 1000 కాకపోతే 500. నాకు అనుకున్నంత నా ఫ్యామిలీ హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా 500 వరకు మేమేం పోయి ఏసీలలో వండుకొని అదంతా కాదు, మాకు అవసరమైనంత పైసలు వస్తున్నాయి. ఇప్పుడు నేను ప్రమోషన్ చేసి ఎక్కువ పైసలు కూడా వస్తాయి నాకు. కానీ నన్ను నమ్ముకొని నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు మోసపోవద్దు. ఒక ప్రోడక్ట్ నేను చేయడం వల్ల, ఒకటి బెట్టింగ్ యాప్ చేయడం, వాళ్ళు మోసపోయి వాళ్ళ ద్వారా నాకు బ్యాడ్ నేమ్ రావద్దు. నన్ను నమ్మినప్పుడు మంచిది ఇవ్వాలి ఏమన్నా. ఒకవేళ నేను చేసినా కూడా పబ్లిక్ ఇప్పుడు నా వీడియోలు వాళ్ళు చూసినందుకు వాళ్ళకి లాభం ఉంటేనే ఇచ్చేటట్టు చేసే తప్ప ప్రమోషన్ వేరేది ఏం చేయను. అందుకే ఇప్పటివరకు కూడా నేను ఒక్క ప్రమోషన్ కూడా చేయండి. అందుకు నన్ను నమ్మి ఫాలో కొట్టిరు. నేను బి వాళ్ళకి వేరే ఎలాంటి కంటెంట్ ఇవ్వద్దు, ఇట్లా మంచి కంటెంట్ ఇద్దాము, పైసలు వచ్చినా రాపోయినా అని చెప్పి ఇది చేస్తున్నా. నాకు బిజినెస్ లా 500 1000 కాబట్టి 500 వచ్చినా చాలు. వీడియోలల్లో మంచి పేరు అయితే వచ్చింది అక్క, మంచి పేరు సంపాదించుకున్నా. నేనేం మంచోనని చెప్తలేను, నేనేం ఎంత గొప్పని నేనేం అదని చెప్తలేను. పేరు నా వీడియోలు చూస్తే నలుగురు వాళ్ళ అమ్మా నాన్న ఇట్లా చేయర్రి అని చెప్పేసి నా వీడియోకి బ్యాడ్ కామెంట్ ఎవరైతే పెడతారో అవును. వాళ్ళు పోయి వాళ్ళ అమ్మ నాన్నకి నా వీడియోలు చూపిస్తే వాళ్ళే నాకు ఫ్యాన్ అయిపోతారు. అంత మంచిగా చేసాక నేను వీడియోలు అట్లా. మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారు? నేను, మా అన్న, మా డాడీ, మా మమ్మీ. మీ బ్రదర్ ఏం చేస్తారు? మా బ్రదరు వ్యాన్ తోలుతాడు. మా బ్రదరు 10th ఇట్లా ఫెయిల్ అయిపోయిన కంచెలు ఇక మా మమ్మీ కష్టం చూడలేక మా అన్న ఇంకా నాకన్నా ముందు నుంచే హార్డ్ వర్క్ చేసి మొదలు పెట్టిండు. Okay. సుతార్ పని చేసుకున్నాడు, మాల్ పనికి అన్ని పనికి పోయిండు. ఉమ్. ఇక మా అన్న మా డాడీ పొజిషన్ నుండి నడిపించిండు మా అన్నయ్య. Okay. ఇప్పుడు నేను ఏమన్నా చేశానన్నా మా అన్న నువ్వు చేయరా నేను ఎన్నుకున్నా అని చెప్పేశాడు మా అన్న. Okay. అట్లా ఫుల్ సపోర్ట్ మా అన్న కూడా. మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదరు మొన్నడాక చికెన్ సెంటర్ లో పని చేసిండాక జరగా డ్రింక్ అలవాటు అయ్యి డ్రింక్ చేస్తాడు. ఇక మేము కూడా పెద్ద అయినాం కదా, సరే అని చెప్పేసి ఇక లైట్ తీసుకొని ఉంటుండే. ఇక ఇప్పుడు నేను పానీపూరి షాప్ ఉంది, పొద్దున్న నాకు హెల్ప్ చేస్తాడు. ఇక మా మమ్మీ మొత్తం ఫుల్ వర్క్ అక్క. మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా మమ్మీ ఇక వర్క్ చేసి చూసుకున్నా మొత్తం. మా డాడీ అప్పటి నుంచి డ్రింక్ అలవాటు చేసుడు ఏం లేదు. ఇక మా మమ్మీ వదిలిపెట్టుడు అంటే లెక్క కాదు, వదిలిపెట్టేసి ఓడు మమ్మల్ని అందరినీ. కానీ మా అమ్మ ఒకతే, నా కొడుకులు ఉన్నారు, వాళ్ళని నేను మంచిగా చూసుకోవాలి. ఏది చేసినా సరే వాళ్ళు పెద్ద అయినాక నన్ను మంచిగా చూసుకుంటారు. వాళ్ళని చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఇవన్నీ వద్దని చెప్పేసి కష్టపడి ఒక్కొక్క రూపాయితో కష్టపడి మమ్మల్ని ఈ పొజిషన్ దాకా తీసుకొచ్చింది. మేము అందుకే ఎవరు వాళ్ళు చూసి ఇల్లు చూసినా నిజం చదువుకున్నా. మా అన్న నేను పని చేసేదే మా మమ్మీ కష్టం చూడలేక. ఇక ఏది చేసినా మా అమ్మ కోసమే అక్క. మేము మా అమ్మ తర్వాతనే ఏదని లైఫ్ లో. ఇప్పటికీ స్టిల్ మీ డాడీ తాగుతున్నారా? డ్రింక్ చేస్తాం మీరే ఇస్తారా ఇప్పుడు? మేమే పైసలు ఇస్తాం అక్క, పైసలు ఇస్తాం తాగమంటాం. కానీ మెయిన్ ఏంటంటే మా డాడీ తాగినప్పుడు సైలెంట్ ఉండడు, మళ్ళీ కొంచెం అరవడము. ఇక అట్లా నైట్ మా మమ్మీ పనికి వేసి వస్తాయి నిద్ర పోకుండా. మళ్ళీ మా మమ్మీ పొద్దున్న దాకా పనికి వేసి వచ్చి పండుకునే టైంలో డిస్టర్బ్ అవుతుంది. ఇక అక్కడ మాకు కోపం వస్తాయి. మెయిన్ ఇక మనం మిడిల్ క్లాస్ వాళ్ళ దాంట్లో ఉండేది అది, చెయ్యి చేసుకున్నాడు ఇవన్నీ అవుతాయి. కానీ మేము మస్తు కంట్రోల్ చేసుకున్నాం చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు పెద్ద అయిపోయినాం, మాక్సిమం వింటాడు, ఇక మాట వింటాడు. ఇక పెద్ద అయినా ఇల్లు కూడా అని చెప్పేసి వింటాడు. కాకపోతే కొంచెం ఏంటంటే ఇక నైట్ పూట కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా మా అమ్మకి డిస్టర్బ్ అవ్వదు మెయిన్. అట్లా అని చెప్పేసి మేము ఆలోచించేది. ఇక మా అమ్మ కూడా ఏమనుకోర్రా డాడీని. ఇక మా మమ్మీ జర మంచిగా అర్థం చేసుకుంటా. మా అమ్మ ఎప్పుడైనా కొనిచ్చావా నువ్వు మీ డాడీకి? నేను వారం వారం ఇచ్చేదే నేను మా డాడీకి. ఏ బ్రాండ్? మా డాడీ తాగి ఓసే తాగుతాడు అక్క, అదేం లేదు. ఏదైనా తాగుతాడు, అవి కూడా తాగుతాడు. మా డాడీ తాగేది అదే. నేను ఒకటి వీడియోలో కూడా ఇచ్చిన, రే ఇక ఓసి కోటర్ ఇచ్చిన వీడియోలో. అరే తాగేది ఇస్తాము, ఎవడేది అనుకుంటే ఏందాక. ఇప్పుడు నేనేదో ఏతులకు మా డాడీ తాగేది ఇవ్వకుండా ఏతులకు తీసుకొచ్చి పెద్ద బ్రాండ్ తీసుకొని వచ్చేసే షాప్ లో వద్దు మనకి. మనం ఉండేది చూపించుకోవాలి ఏదైనా. అట్లా అని చెప్పేసి మొత్తం రియాలిటీ ఉండాలని చెప్పేసి రియాలిటీలో ఇచ్చేసి ఉండే. సో ఇప్పుడు మీ ఫాదర్ సపోర్ట్ చేస్తున్నారా మీరు ఇంత ఎదిగారు కాబట్టి? చేసాం అక్క. వీడియోలు కూడా చూస్తాడు, మా డాడీ ఇంటర్వ్యూ కూడా చూసిండే లాస్ట్ టైం ఇంటర్వ్యూలా. ఏమని అంటే రియాలిటీ ఉంటుంది కాబట్టి మా డాడీ కూడా మేము అనుకుంటుండే లైట్ గా చూస్తాడు. కాకపోతే ఏం లేదు, కొంచెం తాగినప్పుడు సైలెంట్ గా ఉంటే ఏం లొల్లు ఉండే అక్క మాకు. ఎంత తాగినా కొనిస్తాం కానీ సైలెంట్ గా ఉంటాడు. అది ఒకటి ఉంటుంది మైనస్, అది ఒకటి మార్చుకుంటే సరిపోయింది. ఇక మిగతా అంతా మేము చూసుకుంటాం బాగా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ పెట్టావు,
ఇప్పుడు లవ్ ఉందా మరి లైఫ్ లో? లేదక్క, లవ్ లేదు. 99% వద్దు కూడాము. తర్వాత ఏమన్నా ఆలోచిస్తా. ఫస్ట్ ఫ్యూచర్ లా సెట్ అయినాక ఆలోచిస్తా. ఆల్మోస్ట్ సెటిల్డే కదా, బిజినెస్ పెట్ట ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే. ఇంకా కొంచెం అక్క, ఇంకా కొంచెం. ఇప్పుడు నా స్టడీ కూడా అయిపోయింది, డిగ్రీ ఇప్పుడే అయిపోయింది. ఇంకా కొంచెం బిజినెస్ కొంచెం పెద్ద పెట్టుకుందాం ప్లానింగ్ ఉంది. అది పెట్టుకున్నాక ఆలోచిస్తా. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ మా మమ్మీని మంచిగా చూసుకోవాలక్క. మా మమ్మీని మంచిగా చూసుకున్నాకనే మా మమ్మీకి ఇట్లా ఏ కష్టం రాకుండా ఉన్నది. మా మమ్మీని ఇక కూర్చోబెట్టినాం, ఒక పొజిషన్ లో కూర్చోబెట్టినాం, మంచి పొజిషన్ లో అనుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటా. అప్పటిదానికి వద్దు, ఇప్పుడు మ్యారేజ్ వద్దు. మా అమ్మని ఒక మంచి పొజిషన్ లో కూర్చోబెట్టినాకనే పెళ్లి చేసుకుంటా. స్టిల్ ఇప్పటికీ మీ మదర్ వర్క్ చేస్తున్నారా? వర్క్ చేస్తుంది అక్క, ఇప్పటికి కూడా ఏం చేస్తుంది. జర ఇక ముందు ముందు ఆపుదామని చూస్తున్నాం. ఇక కొంచెం ఇప్పుడిప్పుడే అక్క మేము ఒక్కొక్క స్టెప్ వేస్తుంది. ఇప్పుడు ఇంకా ఫేమ్ వచ్చింది అని ప్రమోషన్ చేయించి పైసలు సంపాదించి మా అమ్మని కూర్చోబెట్టుడు వద్దు. మనం చేసాం, పని చేసేంత సత్తా ఉంది మన దగ్గర. ప్రతి ఒక్కరిని మోసం చేయకుండా కష్టపడి సంపాదించుకుంటే ఒక్కొక్క లేట్ అయినా సరే ముందుకు పోదాం అన్నట్టు ఆగండి. ఇప్పుడు మీ మదర్ వర్క్ చేస్తున్నారు కాబట్టి చాలా చోట్ల వెళ్తుంటారు కదా, అడుగుతారా ఎవరైనా మీ కొడుకు ఇలా పానీపూరి బండి మంచిగా settle ఇంటి అయ్యాడు? సర్కిల్ దగ్గర అడుగుతారు అక్క, ఆ పానీపూరి షాపు అబ్బాయి మీ కొడుకేనా అంటే, మా కొడుకు వీడియోలు చేస్తాడు, మంచిగా చేస్తాడు అది అని అంటే, మా అబ్బాయి అతను అంటే, మా మమ్మీ ఇట్లా అడుగుంటే ఆమె కూడా చూస్తారు వీళ్ళు ఈ వీడియోలు అది అని అంటే, అందరు చూస్తారు. నేను ఉన్న ఏరియాలో మాక్సిమం చూస్తారు అక్క, నా వీడియోలు చూస్తారు. ఎందుకంటే నేను షాప్ ఆడ పెట్టి అడ్రస్ వీడియో పెట్టిన ఒకటి, ఆ వీడియోతోని ఇంటింటికి మొత్తం బాగిపోయింది. ఇక ఫుల్ సపోర్ట్ చేస్తారు. మా ఇన్నర్ ఏరియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు అక్క, చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎవరు వచ్చి ఇదేంద్రా ఇట్లా చేస్తున్నట్లే ఏం లేదు. వస్తే నాతో మాట్లాడిన వాళ్ళు కూడా వచ్చి బ్రో మంచిగా చేస్తున్నావు వీడియోలు అని చెప్పేసి వచ్చి మాట్లాడిపోతారు. ఇక ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఏ వీడియో ఎదుగుతుండే అరే వీడిని దొక్కుదామని చెప్పేసి ఎవరికి ఉండదు, మంచిగా సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ని మనం కూడా ఉంచుకోవాలా. మనం కూడా అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అని చెప్పి మనం కూడా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. ఇప్పుడు బయట యూత్ చాలా వరస్ట్గా ఉన్నారని చెప్పాలి. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో వచ్చి షో ఆఫ్ ఇవ్వడం మీ షాప్ దగ్గరికి అలా చేస్తుంటారా? అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో వాళ్ళతో వస్తారు అక్క, వస్తారు ఏం కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు గర్ల్స్ మంచిగా లేరు, బాయ్స్ మంచిగా. ఇప్పుడు గర్ల్స్ అనలేం, బాయ్స్ అనలేం. ఇప్పుడు మనం ఎవ్వరి గురించి ఏం చెప్పలేం. నా గిరాకీ నేను బాయ్స్ బెటర్, ఇంకా బాయ్స్ అంటే నేను చెప్పలేను అక్క, నేను సపోర్ట్ ఇచ్చినట్టు. ఓకే అట్లా మనం ఏమనం, నా గిరాకీ నేను చూసుకోవాలి. ఇప్పుడు నేను నువ్వేంది వీళ్ళు ఏంది ఇట్లా వచ్చిరా అట్లా వచ్చిరా అని నేను ఏమనుకోను. కాకపోతే ఒకటి ఏం చెప్తున్నా అంటే, కన్నా తల్లిదండ్రులను చూసుకోవాలి ఫస్ట్. వీళ్ళేంది వాళ్ళని తల్లిదండ్రులనే మోసం చేసి మనతో వస్తుర్రు అంటే రేపు పొద్దున మనల్ని మోసం చేసి కూడా వేరేటోళ్ళ దగ్గరికి పోతారు. అట్లా మనం ఫస్ట్ మనోళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు నమ్మిన మంచి అమ్మాయిని చూసి నమ్మాలి తప్ప, ఏదో నీ దగ్గర పైసలు ఉన్నాయని, నీ దగ్గర బండి ఉన్నాయని ఏదో వచ్చే అమ్మాయిని లవ్ చేసి తర్వాత మోసపోవడం ఎందుకు? మంచి క్యారెక్టర్ లవ్ చేసినా మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని లవ్ చేసి చేసుకుంటే తప్పులేదు. అంతేగాని మనకి ఎసంటి వాళ్ళు ఇష్టం ఉంటారు, మంచిగా షో ఆఫ్ చేసేటోళ్ళు, ఇసంటి వాళ్ళు ఇష్టం ఉంటారు. వాళ్ళని మోసం చేసేటోళ్ళే. వాళ్ళు మోసం చేస్తారని తెలిసి లవ్ చేసి మోసపోయి ఈ చచ్చిపోడు సూసైడ్ చేసుకుని ఇవన్నీ చేస్తారు. వీళ్ళు రేపు సూసైడ్ చేసుకుంటే అమ్మాయి వస్తుంది, అమ్మాయి రాదు. మళ్ళీ అమ్మ నాన్ననే. వాళ్ళ అమ్మ ఎంతగానో ఏడిసాక కన్నా 9 నెలలు అన్ని పెంచి చనిపోతే ఒక అమ్మాయి కోసం చనిపోతే రేపు పొద్దున ఎవరన్నా అడిగిన ఒక అమ్మాయి కోసం చనిపోయారు అని వాళ్ళు ఎంత బాధపడతారు. అలా నువ్వు చూస్తావు కదా షాప్ కి వచ్చిన వాళ్ళు, అసలు లవ్ ఉందంటావా మరి? లవ్ అయితే లేదక్క, పైసలు మన దగ్గర ఏ బండి గిండి మన వెనకాల ఆస్తులు ఉంటే ఆటోమేటిక్ గా లవర్ వస్తుంది, లేకపోతే రాదు. మాక్సిమం నాకు తెలిసి అయితే ప్రేమ, అమ్మాయి దగ్గర ప్రేమ ఏంటంటే పైసలు చూసి దగ్గర పేరు చూసి వస్తారు తప్ప రియాలిటీ వచ్చేటోళ్ళు లేరు 90%. ఆ 10% ఉంటే అది అదృష్టం, వాళ్ళ అదృష్టం అది ఉన్నోళ్ళకి. ఇప్పుడు మీ మదర్ మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటారా? ఇంటర్వ్యూ ఏమంటారు ఇట్లా ఫస్ట్ ఇంటర్వ్యూ నేను మధ్యలో ఇయ్యలేదు అక్క, ఆపేసి ఉండే జర నాకు ఎగ్జామ్స్ అవి ఇవి ఉంటుండే. ఇక అట్లా నేను ఏమి ఇయ్యలేదు. ఫస్ట్ ఇంటర్వ్యూ చూసిండే. ఇట్లా మా కొడుకు ఇంటర్వ్యూలు అవన్నీ ఇక చూపిస్తారు, అందరికి చూపించుడు, వాళ్ళు చూసి ఫోన్ చేసుడు. ఇక వాళ్ళకి ఎట్లా ఒక టీవీలో కనిపిస్తుంటే ఇంకెంత హ్యాపీ అనిపిస్తాక, ఇంత పేరు పెద్ద పేరు. మనం ఏం పైసలు గీసలు ఇయ్యని అవసరం లేదు, వాళ్ళకి ఒక మంచి పేరు తెచ్చి పెడితే చాలు. అది అమ్మ నాన్నలు మన దగ్గర పైసలు ఆశించరు అక్క, మంచి పేరు ఆశిస్తారు. ఆ పేరు నేను తీసుకొచ్చి పెట్టినా ఇక వాళ్ళు హ్యాపీగా. అమ్మాయిలు డబ్బు ఉంటే వస్తారు లవ్ అని అన్నావు కదా, మరి నీ లైఫ్ లోకి అలా వచ్చి ఎవరైనా ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ అంటే వస్తారు అక్క, మనం ఆడదానిక రానియం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇవన్నీ చూసే వస్తాం. నేను కాలేజ్లో చూసినా, నేను హాస్టల్లో ఉన్నా, దోస్తులు ఏమో తిరుగుతా, నేను ఇవన్నీ చేస్తా, పానీపూరి బండి చేస్తున్నా. నేను ఇవన్నీ చేసి ఇంతగానో డైలాగ్ ఆలోచిస్తున్నా అంటేనే నేను ఎంతగానో ఆలోచించినా తెలిసి ఉండాలి. నేను ముందుగానే చూసా వాళ్ళ మాటల్ని బట్టి ఇవన్నీ చూసే
వద్దురా బాయ్ మనకి ముందే వాళ్ళు ట్రై చేద్దామని మనకు ఇవన్నీ సెట్ కావు, ఏమన్నా ఉంటే వెళ్ళిపో నా తరపు నీకు ఏమన్నా వెళ్ళిపోవాలా పైసలు కావాలని చెప్పి ఇస్తా తీసుకో, మళ్ళీ అంతేగాని ఈ లవ్ ఇవన్నీ మనకు వద్దు అని చెప్పేసి లైట్ అని చెప్పేసి నేను డైలాగ్స్ అనేవి ఓన్ థాట్ వస్తాయా లేదంటే ప్రిపేర్ అవుతావా? అంటే ఓనక్క నాయే కొంచెం ప్రిపేర్ అయిపోయి కొట్టేస్తా, కానీ కాపీ ఏం చేయను, నాయే ఇంకా వేరే వాళ్ళు తీసుకొని కొడతారు. ఓకే. ఇక మనం బి మనం మెసేజ్ కూడా మేము చేయము, ఎవరి టాలెంట్ వాళ్ళది, మనం కొట్టినామని తెలిసి వాళ్ళకి, మనం ఏంది ఇక ఆలోచించి కొడతాము. నేను 20K దానికే ఇక మంచి మంచి డైలాగులు ఇస్తుండే అక్క, దాని తర్వాత ఎగ్జామ్స్ ఇవన్నీ వచ్చి ఇక నిమ్మలంగా ఇస్తున్నా. కాకపోతే అప్పుడు నా ఒక్కొక్క వీడియో 1M 5M 2M 3M 4M అన్ని ఎములలోనే పోతున్నాయి నా డైలాగులు. అట్లా కొట్టిన నిద్ర కూడా లేకుండా ఆలోచించి కొట్టుండే, అన్ని రియాలిటీ కొంచెం స్టోరీలు పెట్టుకుని కొంచెం దలిగేటట్టు జర యూత్ కొంచెం మోటివేషన్ ఇచ్చేటట్టు అని చెప్పేసి కొట్టుండే. ఇవన్నీ పోయి ఉండే మనం అప్పుడే మళ్ళీ రాసుకొని రాసుకోం, ఎప్పుడు ఆలోచించాం రేపు డైలాగ్ కొట్టాలంటే ఈరోజు ముందే ఆలోచిస్తాము, సరే అని చెప్పేసి కొట్టేస్తాం అట్లా. ఇప్పుడు కాలేజ్ కి కూడా నువ్వు వెళ్తావు కదా మార్నింగ్ టైం, అవును కాలేజ్ లో సపోర్ట్ ఎట్లా ఉంటది వాళ్ళకి తెలుసా? తెలుసు అంటే ఇప్పుడు నాది కాలేజ్ అయిపోయింది అక్క మొన్నటి వరకు రీసెంట్ గా. బాయ్ మొత్తం ఫేమ్ అయిపోతున్నావుగా, ఇంటర్వ్యూలు ఇస్తున్నావు కదా అది ఇది, ఓకే బాయ్ ఇక అట్లా అయిపోయిందిరా. ఇక చలో కష్టపడ్డా వచ్చింది చాలు నాకు సక్సెస్, వద్దురా అంతకు మించి చాలు, నేను కష్టపడ్డా అంతకు మించి నాకు వచ్చింది చాలరా అని చెప్పేసి అన్న. ఆల్బీ ఇంకేంది బాయ్ మంచిగా పేరు మంచిగా సంపాదించుకున్నావు ఇంకేంది అంటే ఓకే బాయ్ వీడియోలు అందరు మా వాళ్ళు బి స్టోరీలు పెట్టుకుంటారా నా దోస్త్ అని చెప్పుకుంటున్నా అంటే హ్యాపీ మామ మీ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నా చాలా సంతోషం. మా కాలేజ్ వాళ్ళు ఉంటారు ఊర్లలో పోతారు, ఇక్కడ హాస్టల్ ఉన్న వాళ్ళు ఇక్కడ దోస్తులు ఏమంటారు ఎవరు మా దోస్తాడే మామ అని చెప్తే నమ్మరు, ఫోన్ చేసి అరే సాయి వీడు మా దోస్త్ అంటే నమ్మతలేరురా ఒకసారి మాట్లాడరా అంటే హాయ్ బ్రో అంటే బ్రో ఈయన మీ ఫ్రెండ్ అయినా అంటే అవును బ్రో నేను వాళ్ళ ఫ్రెండ్ అయినా అని చెప్తా. అట్లా అని చెప్తే ఓకే మామ అంటే వీళ్ళు నమ్మతలేరు మామ అంటారు, ఏ లేదు బ్రో మా ఫ్రెండే నమ్మేది ఏముంది అని చెప్పేసి నేను అంటే. ఇప్పుడు పానీపూరి దగ్గరికి స్నాప్చాట్ పిచ్చోళ్ళు ఇన్స్టా స్టోరీ పిచ్చోళ్ళు వస్తుంటారు, అలా నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా? స్నాప్ డైలాగ్ కూడా ఒకటి తీసి ఉండే, ఓకే స్నాప్ పెట్టనీకి వస్తారా పానీపూరి తిన్నీకి వస్తారా అసలు అని చెప్పి డైలాగ్ తీసి ఉండే, అది ఒక 1M దానిక పోయింది. అంటే వచ్చే స్నాప్లు తీసుకుంటారు రాక, ఇప్పుడు ఏంది స్నాప్ ఎక్కువ ట్రెండింగ్, ఏం చేసినా స్నాప్ పెట్టడం ఒక ట్రెండింగ్ కదా, అట్లాని ఇక తీసుకుంటారు. ఇక ఏదైనా తీసుకుంటాం మనం ఏమంటాం మాకు ఇంకా, అందుకే ఇప్పుడు నేను ఒకవేళ పెద్దగా పెట్టి ఉన్నా జర కొంచెం డిజైన్ గా పెట్టేసి స్నాప్ ఇట్లా తీసుకొని ఉన్నా కొంచెం వచ్చి మన దగ్గర స్నాప్లు గీపులు తీసుకున్నా మంచిగా ఉండాలని చెప్పేసి కొంచెం సెట్ చేద్దామని అరేంజ్ చేద్దామని చూస్తున్నా, స్టోరీలు గీరీలు పెట్టుకొని మంచిగా ఉండాలని చెప్పేసి కొంచెం అరేంజ్ చేద్దామని చూస్తున్నా. ప్లానింగ్ ఉంది ఒక 2-3 months లా చేద్దాం. అంటే ఇక ఎవరైనా తీసుకుంటారు మాక్సిమం గర్ల్స్ పానీపూరి తినేటప్పుడు అయితే స్నాప్ తీసుకుంటారు, ఇక ఉండాలి వాళ్ళకి బి వచ్చి తీసుకున్నా జర మంచిగా నీట్ గా ఉంటేనే వాళ్ళు కూడా చేస్తున్నాయి, అందుకే కొంచెం నీట్ సెటప్ చేద్దామని చూస్తున్నాను నేను. ఇప్పుడు పానీపూరివి చాలా వీడియోస్ వస్తుంటాయి, ఇలా చేస్తారు అలా చేస్తారు అయినా సరే అమ్మాయిలు తినడం ఆగారు. అంటే అందరు అట్లా వేయరక్క, కొంచెం నీట్ గా చేస్తారు, కొంతమంది ఆడ ఉన్న పరిస్థితులను బట్టి చేస్తారు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటాయి. మనమైతే అంత ఏం లేదు, అంత హైజీనిక్ అని కూడా కవర్లు ఇవన్నీ పెట్టుకోవడం ఏం లేదు, నీట్ గా చేస్తాం మనమైతే. ఇక అందరు ఏడబడతాడు చేతులు పెట్టుకొని అవి చేసి మాక్సిమం చేయరాక, అది వీడియోలలో అట్లా చూపిస్తారు అంతే, ఏంది ఏదో నార్మల్ ఎక్కడెక్కడ చేసినా మన దగ్గరకు వస్తాయి, కానీ మాక్సిమం నీట్ గానే చేస్తారు అందరూ. చేయనోళ్ళు కూడా జర నీట్ గా చేసేటట్టు చూసుకుంటే మనకి బి మంచిది అని చెప్తా చేయనోళ్ళకి అంతే. అసలు చాలా మందికి డౌట్ ఏంటంటే పానీపూరి బండి డ్రైనేజ్ పక్కన ఎందుకు ఉంచుతారు? లేలే మా డ్రైనేజ్ దగ్గర ఏమున్నాయి అక్క, కొంతమంది సిటీలలో ఉంటాయి అక్క, ఈడ సిటీ అదే మెయిన్ సిటీలల్లో అక్కడ ఉంటాయి, మా దగ్గర అట్లా ఏమి ఉండదు, నాది మంచిగానే ఉంటది, నాది ఒక చెట్టు కింద మంచిగా ఉన్న ఏరియాలో ఉంటాయి, మరీ మురికాలో పక్కన ఆడ ఏమి ఉండదు. అట్లుంటే ఫస్ట్ ఎవరు తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఆడ ఉన్న ఈగలు వచ్చి తిన్నాం వాళ్ళది, అప్పుడు ఎవరు తింటారు. కానీ అవి మెయిన్ సిటీలలో ఉంటాయి, కానీ మా దగ్గర అట్లా ఏమి ఉండదు, మంచి ప్లేస్ కన్నా పెట్టి నీట్గా ఉంచే పెడతాం మేము. ఓకే. ఇప్పుడు లవర్స్ వచ్చి పానీపూరీలు తినిపించుకుంటున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఏముంటా అక్క ఏమి ఉండదు, ఇక చూసి జస్ట్ నవ్వుకుంటాము, వాళ్ళని ఏమన్నాం ఇక నాకు గిరాకీ వస్తుంది నేనేమంటా వాళ్ళని, నా గిరాకీ నేను చూసుకుంటా, కానీ నువ్వు ఏంది బ్రో అమ్మాయితో వచ్చి తింటున్నావు ఇదని నేనైతే ఏమనలేను అక్క, వాళ్ళకు ఉండాలి ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఉంటదా? ఏముండ అక్క, మనం ఎందుకు మన గిరాకీ మనం చూసుకోవాలి, వాళ్ళని మనం అనుకుంటే నాకు పైసలు వస్తున్నాయి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు తింటారు, వాళ్ళకి కడుపు నిండుతుంది, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళు వచ్చి పైసలు పెట్టి తింటారు. నేనేమంటా అక్క, నాకు అవసరం బి లేదు అది. ఒకవేళ మా దోస్త్ గాడు అయితే ఉంటే నేను చెప్తా
ఏ అవసరమా రబాకి పోర్లతో తిరుగుడు అది అని మా దోస్త్ అయితే చెప్తా. వాళ్ళకి నేను ఎందుకు చెప్తా, వాళ్ళు వచ్చి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళ అందరిని గర్ల్ ఫ్రెండ్ అనుకోలేము అక్క. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళ చెల్లె కావచ్చు, వాళ్ళ అక్క కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం అట్లా తప్పు అర్థం చేసుకోము. మనం అడిగే అవసరం బి మనకు లేదు. వాళ్ళు వచ్చి పైసలు పెట్టి తింటారు, మనం కూడా వేసడం, అది మనం కరెక్ట్ చూసుకోవాలి. అంతేగాని ఏడవడతారు ఉద్దర సలహాలు ఇస్తే మనం తప్పు అవుతాం మన. ఇప్పుడు అబ్బాయిలు కానీ ఎవరైనా సరే, అమ్మాయి గాని అబ్బాయి గాని మీ పానీపూరి షాప్ కి వచ్చినప్పుడు ఒకసారి ఒక అబ్బాయితో వచ్చి ఇంకొకసారి ఇంకొక అబ్బాయితో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారక్క. నేనైతే మర్చిపోయి ఒకసారి బ్రో మొన్న అన్న లేడా అక్క, మొన్న అన్నతో వచ్చిండే అని అన్నాం అనుకున్నా. దాని తర్వాతకి రే అమ్మ వద్దులేరా బాబు, మళ్ళీ వేరే టైనా కావచ్చు అని చెప్పేసి నేను అనుకోని ఉండే. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఆయనతో వచ్చిన అని చెప్పిన. ఆయన వచ్చినప్పుడు అడిగిన, అన్న మొన్న ఆమె వేరే టైంతో వచ్చింది వాళ్ళ అన్న ఎవరంటే, లేదు తమ్ముడు మొన్నటిదాకా నాతో ఉండే, మోసం చేసి వేరే టైంతో వెళ్ళిపోయింది అది అని అండి. అయ్యా అవునా బ్రో అంటే, ఏం చేస్తాం బ్రో, జమానా ఎంత మంచిగా చూసుకున్నా కూడా ఇట్లా వెళ్ళిపోయి ఉండే, ఇక పైసలు గీసలు అన్ని మన దగ్గర వాడుకొని వదిలిపెట్టేసింది అంటే, అవునా బ్రో అని చెప్పేసి మనం ఇట్లాంటివి తెలుసుకుంటేనే మనం ఇంకా ఆనందే మంచిగా అయింది లే బ్రో. మళ్ళీ వాళ్ళకేమన్నా లొల్లే నాకు మీద సీరియస్ కాగల అనుకున్నా. ఈయన అడిగిన, ఎందుకంటే బాయ్ కదా ఈయన, అయితే ఏదైనా చెప్తారా అని నేను అడుగుండే, చెప్పుండే. ఇక సరే బ్రో ఓకే ఓకే లైట్ లే బ్రో అంటే, లైట్ తీసుకున్నా బ్రో నేను కూడా అని చెప్పేసి అని ఉండే. ఆయన కూడా ప్రెసెంట్ యూత్ కి నువ్వేం చెప్తావు? ప్రజెంట్ యూత్ కి అయితే ఏం చెప్తా అక్క అంటే, ఈ చిల్లర తిరుగుళ్ళు, ఈ కొట్లాటలు గిట్లాటలు ఇవన్నీ షోగా అనిపిస్తాక అదొక ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. నాకని సార్ ఎవరికైనా అది ఎంజాయ్మెంట్ అనిపిస్తాయి. కానీ రేపు పొద్దున అవి కొట్లాటలు ఇట్లాటలు అయ్యి రేపు పొద్దున దెబ్బలు తగిలినా అనుకో, ఇప్పుడు నేను కొట్లాడతాక నాకు దెబ్బలు తగిలినా వాళ్ళకి దెబ్బలు తగిలినా దెబ్బలు మాత్రం మాకు తగులుతాయి. కానీ బాధపడేది మన అమ్మ నాన్నలు, గాయాలు వాళ్ళ గుండె ఎంత గాయపడతాయి అంటే, రేపు పొద్దున నేను హాస్పిటల్ ఒకవేళ నేను కొట్టి నేను జైలుకి పోయినా మా అమ్మనే వస్తాయి, వాళ్ళు కొట్టించుకొని హాస్పిటల్ పోయినా వాళ్ళ అమ్మ నాన్ననే వస్తారు. ఆడ వచ్చేది ఎవరు, మన అమ్మ నాన్నలు. ఏడికైనా వచ్చేది మనం ఏంది, అమ్మ ఈ అన్న అని చెప్పేసి పోయి కొట్లాటలు పెట్టుకొని మన దోస్తు ఆడ చేసుకోవాలక్క. తప్పు ఉంటే మన ఇంట్లో దగ్గర వస్తే కొట్లాట పెట్టుకొని ఎంత చేసినా ఏం కాదు. కానీ ఉత్తుత్తి అనే చేసుకున్నాడు ఏదో షో కోసం చేసుకుని ఇవి కరెక్ట్ అని చెప్తున్నా. ఏంటంటే మన ఇంట్లో దానిక మన దానికి వచ్చి ఏదైనా ఎమర్జెన్సీ అయితే పోయి కొట్లాడినా లైట్, కాకపోతే ఉత్తుత్తేనే కొట్లాడి, ఇప్పుడు నువ్వు కొట్లాడి నువ్వు జైలుకి పోయినా మీ అమ్మని వస్తుంది, నువ్వు హాస్పిటల్ పోయినా మీ అమ్మ నాన్న వస్తారు. ఆడ వచ్చే మనోళ్ళు, మన అమ్మ నాన్నలు ఇబ్బంది పడేది. ఇప్పుడు బయట వాళ్ళ కోసం మనం పోయి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పడేది అని చెప్పేసి వాళ్ళకి జర వాటికి దూరం ఉండడం మంచిది. మన ఫ్యామిలీ మన సిచ్యువేషన్స్ ఏందని ఆలోచించుకొని పని చేసుకోవడము, జాబ్ లేకపోతే వాళ్ళు చెప్పినట్టు చదువుకోవడము మంచిది. ఇప్పుడు నువ్వు అన్ని సార్లు అమ్మ నాన్న కోసం అంటున్నావు కదా, అంత సిచ్యువేషన్ నువ్వేం ఫేస్ చేసావు అంత కఠినంగా, నేను బిజినెస్ చేసి నేను సెటిల్ అవ్వాలి అని? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు తెలియదు అక్క ఇంత హార్డ్ వర్క్ ఇది ఉంటా అని. నేను 10 years హాస్టల్లోనే ఉన్నా. ఎట్లా 3rd class నుంచి ఇంటర్ 2nd year వరకు హాస్టల్లో ఉన్నా. అంటే 10 years హాస్టల్ ఉన్నా. నేను ఒక 1 year నేను ఇంటికాడ ఉన్నది. ఇప్పుడు నేను 3 years డిగ్రీ అయిపోయింది. అంటే నేను ఇప్పుడు అయింది 3 years. నేను షాప్ పెట్టింది 1 year తర్వాతనే. ఒక 1 year మా ఫ్యామిలీ సిచ్యువేషన్ చూడంగానే, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచి కష్టపడేది మన కోసమే. నాకు అది అర్థమైంది, మన కోసమే. మనం ఏదో చదువుకొని వాళ్ళని ఉద్ధరిస్తామని లేకపోతే ఇది అది అనే ఒక థాట్. ఇంకోటి ఏంది, వీళ్ళు మనకు పైసలు పెట్టకపోయినా మంచిదే, కానీ వీళ్ళు చెడ్డ దారులలో పోదు, మంచి దారులలో మంచి పేరు తెచ్చుకోవాలి. వీళ్ళు పైసలు సంపాదించి మనకి ఇవ్వాలని వాళ్ళకి ఏముండదని నలుగురు దృష్టిలో ఏమి కొడుకేంది ఇట్లా చేస్తున్నా అని పేరు రాకుండా మంచి పేరు తెచ్చుకోవాలి 10 మందిలా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. మా కొడుకు మంచి దారిలో పోవాలని అనుకుంటారు, అంతేగాని వేరే వాళ్ళు తప్పు అనుకోరు. అట్లా మా అమ్మ వాళ్ళ సిచ్యువేషన్ చూసిన నేను కల్లారా. వీళ్ళు మన కోసం కష్టపడుతురు, మళ్ళీ మా డాడీ కొంచెం డ్రింక్ చేస్తుండు, మా అన్న చేస్తుండు, మా అమ్మ చేస్తుంది అని చెప్పేసి నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా అక్క. మా అమ్మ నేను ఎంత అడిగితే అంత పంపిస్తుండే నాకు హాస్టల్కి పైసలు. ఈడొచ్చి ఉండే వరకు చూసిన, అరే ఇట్లా మా అమ్మ ఇంత కష్టపడి నాకు పైసలు పంపిస్తుండే, ఇంతగానో హార్డ్ వర్క్ చేస్తురు. ఈ పేరెంట్స్ కష్టపడేది మొత్తం మన కోసమే. మనం వాళ్ళని అర్థం చేసుకొని మనం ఎందుకు అక్క, తల్లిదండ్రుల కష్టం అర్థం చేసుకొని పిల్లలు ఎందుకు వేస్ట్గా అట్లా అని చెప్పేసి నేను అర్థం చేసుకొని జర అన్ని సిగ్గు కానీ పక్కన పెట్టి పని చేసుకుంటున్నా. ఇప్పుడు ఫ్యూచర్ కూడా ఇలా పానీపూరితోనే సాగిస్తావా, లేదంటే నెక్స్ట్ అదర్ బిజినెస్ ఏమైనా చేసే థాట్స్ ఉన్నాయా? అయితే ఇప్పుడు స్టడీ కూడా నా అయిపోయింది అక్క. పీజీ ఇట్లా చేయొచ్చు, కానీ నేను చేయను. ఇక నేను స్టడీ ఆపేద్దామని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే బిజినెస్. ఇప్పుడు నేను పానీపూరి ఫ్లవర్స్ అని పెట్టుకున్న పేరు. ఇప్పుడు నేను బయటికి పోయి నేను ఏదైనా పెద్ద జాబ్ చేసినా నేను పానీపూరి అనే గుర్తుపడతాను నన్ను పబ్లిక్ లో.
పబ్లిక్ లోనే పానీపూరి అని చెప్పి పేరు క్రియేట్ చేసుకున్నా. అంటే నేను దీంట్లోనే పోవాలి, కొద్దిగా ఉన్నదానికంటే పెద్దగా చేసుకుంటా అట్లా అని చెప్పేసి దీంట్లోనే పోతా, కొద్దిగా పెద్దగా పెడతా. ఓకే. ఉన్న పేరు ఇప్పుడు నేను పెద్ద జాబ్ చేసినా నాకు పానీపూరి, నేను ఒక పేరు క్రియేట్ చేసుకున్నా, ఆ పేరుని బ్రాండ్ చేసుకుందానికి ట్రై చేస్తాను అంతే అని. ఇక వేరే వేరే ఏం మార్చుకోను, దీంట్లోనే జర ముందుకు పోదామని చూస్తున్నా ఫుడ్ బిజినెస్ లోనే. ఇప్పుడు చాలా మంది పర్స్ పోయిందని ఇలా ఇలా వచ్చి తినేసి తర్వాత డబ్బులు లేవని చూసుకుంటారు కదా, ఆ, అలాంటి ఆ, సిచ్యువేషన్స్ అయితే పర్సు పోయిందండి కాక పైసలు ఇంటికాడ మర్చిపోయినాము, లేకపోతే నెట్ రాదు నా దగ్గర, నెట్ రాదు అని అంటున్నారు అనుకో, ఏం కాదక్క ఏం కాదు సార్ మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేసానంట. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఆగి కొట్టిపోతారు, లేదా కొట్టకపోతే సారీ బ్రో నీ నెంబర్ తీసుకొని పోయి కొడతా. అదే వద్దన్న ఏం కాదు మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేసేయంట. నేను ఏంటంటే వదిలిపెట్టేసా, కస్టమర్కి మనం ఎంత నమ్మకం ఇస్తే వాళ్ళు వస్తారు. ఇట్లా మనం వదిలిపోయి ఎవరైనా తిన్నాకనే మోసం చేయరు అక్క నాకు తెలిసినంత వరకు అయితే. ఓకే. అది చేసేటోళ్ళు 1% ఏమి ఉంటారు కానీ 99% అయితే తిని ఎవరిని మోసం చేయరు. సరే అన్న నెక్స్ట్ టైం మళ్ళీ వస్తావు కదా అప్పుడు ఇచ్చేసి అని చెప్పి నేను వదిలిపెట్టా, 100 200 300 ఎంతైనా కానీ సరే అన్న నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇచ్చేసి అంట. వాళ్ళు నెక్స్ట్ టైం వెంబడే ఫోటో తీయించుకొని అయినా పోతారు, లేకపోతే ఎట్లా మళ్ళీ వద్దన్న అని చెప్పినా రివర్స్ వచ్చేసి ఇస్తారు. అలా నేను వదిలేసిన బ్రో ఎందుకు బ్రో 200-300 అంటే నువ్వు వదిలేసిన ఎందుకు బ్రో, ఒకవేళ రాకపోతే ఎందుకు బ్రో అని పక్కన వాళ్ళని, ఏం కాదు బ్రో వాళ్ళు రాకుంటే ఏమున్నారు, సరే ఒకవేళ రాకపోయినా వాళ్ళు ఏం చేయనీకి కాదు, వాళ్ళు తిన్నారు కడుపుకు తిన్నారు లైట్, అది గుర్తుపెట్టుకుంటే వాళ్ళు చాలు అని చెప్పేసి అంట. వాళ్ళు కూడా ఏం మోసం చేయరు, వచ్చి పైసలు ఇచ్చేసి పోతారు అక్క. ఉన్నారా అసలు ఎగ్గొట్టిన వాళ్ళు? అట్లేం లేరక్క, 99% అయితే ఏం లేరు. ఇక నేను మర్చిపోయి ఉంటా, వాళ్ళైనా మర్చిపోయి ఉంటారు, కానీ అసలు వాళ్ళు నా దగ్గరికి రారు. నేనే వద్దన్నా వాళ్ళు ఇచ్చిపోతారు. ఇక మళ్ళీ వచ్చేసి ఇస్తా అని చెప్పేసి నేను వద్దన్నా ఎమ్మటినే ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చేసి పోతారు అట్లా నా అక్కడ కస్టమర్స్ అయితే. ఎప్పుడైనా అనవసరంగా పెట్టేనే ఈ పానీపూరి బిజినెస్ అని ఎప్పుడైనా రిగ్రెట్ గా ఫీల్ అయ్యావా? ఫస్ట్ లో అక్క, ఫస్ట్ లో నేను ఒక ప్లేస్ దగ్గర పెట్టుండే, ఆడ ఎట్లా అంటే నాకు నేను పెట్టిన పైసలు నాకు అంతవరకు వస్తుండే, ఇంకా తక్కువనే వస్తుండే. నా జేబులో పైసలు నేను పని చేసిన దానికి రూపాయి మిగిలిపోతుండే నాకు. అరే అమ్మ పానీపూరి షాప్ అని పెట్టినా, ఇప్పుడు కాలేజ్ పోకుండా పెట్టినా పైసలు రావట్లేదు, ఏం రావట్లేదు, మళ్ళీ ఇది తీసేసి వేరే దాంట్లో పోయామంటే ఇంతగానో ఒక పేరు బిజినెస్ అని పెట్టినాం, మళ్ళా ఇది తీసేసి ఒకసారి పేరు పడ్డది, మళ్ళీ పేరు మనం జడగొట్టుకోవద్దు. ఎట్లా ఆలోచిస్తున్నాయి, తీసేస్తేనేమో కరెక్ట్ కాదు, ఎట్లా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ప్లేస్ చేంజ్ చేద్దామని చెప్పి చేంజ్ చేసిన. జర మా ఇంటి దగ్గరనే సార్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి ఉండే, మా బాబాయ్ వాళ్ళు ఇట్లా స్కూల్లో వర్క్ చేస్తారు, బచ్పన్ స్కూల్ అని, శ్రీనివాస్ రెడ్డి సార్ అని ఒక సార్ ఉంటుండే, జర కలిసి మాట్లాడి సార్ ఇక్కడ పెడతాం అది అంటే ప్లేస్ మాట్లాడుండే. సరే అని చెప్పేసి మనకి రెంట్ కూడా లేకుండా మాట్లాడుండే, ప్లేస్ చేంజ్ చేసినాం. జర అప్పుడు ఇక చిన్న డెవలప్ అయిపోయింది. ఆ టైంలో నేను వీడియోస్ అంత ముందు నుంచి జర స్టార్ట్ చేసిన, హెచ్ఎల్గా ప్లేస్ కూడా ఓకే అయిపోయింది, వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం అనే టైప్లో స్టార్ట్ చేసి ఉండే నేను. ఇక స్టార్ట్ చేసినా నాకు ఇటు బిజినెస్ ఓకే అయిపోయింది, ఇటు వీడియోస్ ఓకే అయిపోయింది, ఇక నాకు 2 సెట్ అయిపోయినాయి ఇప్పుడైతే. ఇప్పుడు వరకు అయితే ఓకే అక్క, నేను అనుకున్న దానికి సక్సెస్. అసలు పానీపూరి ఎలా చేస్తారు ఏంటనేది నీకు అసలు ఎలా తెలుసు? అంటే మా ఇంటి దగ్గర అన్న వాళ్ళు ఉంటుండే, ఒక సంతోష్ అని, ఇంకొక అన్న సాయన్న అని, ఇంకొక సాయన్న అని చాలా మంది ఉంటారు ఇక. మా గల్లీ చుట్టూ ఉన్న పానీపూరి బండి అన్న నాకు తెలిసిన అన్న వాళ్ళే. ఇక అట్లా ఉంటుండే టైం పాస్ కి, తమ్ముడు అదేపో ఇదేపో, లేకపోతే నేను అక్కడ కూర్చుంటుండే టైం పాస్ కి. ఇక కూర్చున్నప్పుడు అల్లీళ్ళు వచ్చినప్పుడు అన్న వాళ్ళు లేకుండా నేను అక్కడ కూర్చుంటుండే, తమ్ముడు పానీపూరి అంటే నేను కాదన్న అంటుండే. అక్కడ కూర్చున్నందుకు నేను అనుకుంటుండే అయ్యా ఈడెందుకు కూర్చునే, మనం పెట్టుకుంటే అయిపోయింది అని చెప్పేసి నేను ఆలోచించిన, ఎట్లన్నా నేను పని చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పేసి. అంటే ఇక అన్న వాళ్ళు హెల్ప్ చేస్తుండే, ఇక వాళ్ళు జర హెల్ప్ చేయడం వల్ల పెట్టేసిన, ఎట్లా వేయాలి ఏందని చెప్పారు, చలో అని చెప్పేసి నేను పెట్టిన, ఓకే అయిపోయింది. డైలీ ఎంత అవుతుంది బిజినెస్ అక్క అవుతుంది ఒక 2,000 నుంచి 3,000 గిరాకీ అవుతుంది. దాంట్లో నాకు 1,000 రూపాయలు పక్క 1,000 రూపాయలు మిగులుతాయి. ఇక తక్కువ అయిన రోజు చెప్పలేము కానీ 1,000 రూపాయలు 1,500 నాకు మిగులుతాయి, 1,000-1,500 అయితే మిగులుతాయి నాకు. ఇక నేను ఎక్కువ కూడా ఆశించాను అక్క, నాకు గిరాకీ వస్తారు, నాకేంది బ్యాక్ పెయిన్ వస్తుంది, నేను ఉన్నాయి నా చిన్న ఏజ్, గిరాకీని ఎక్కువ మంది చూసినా ఇట్లా తిరిగి వేసేది ఉంటాయి అక్క. నాకు బ్యాక్ పెయిన్ వచ్చుడు, చెయ్యి మంట పడుతుంది, వేడిలో చేయి పెడతాం, వేడిలో చేయి పెట్టి కారంలో చేయి పెడతాం, నిద్ర పోయేటప్పుడు నిద్ర కూడా పట్టదు, ఇట్లా చెయ్యి వాటర్లో పెట్టి ఇట్లా వండుకుంటే, ఎందుకంటే చెయ్యి మొత్తం మండుతుంది, మొత్తం ఎట్లా అంటే వేడి ఇటు కారం 2 చేయాల్లో పెట్టేసి బ్యాక్ పెయిన్ వస్తాయి మొత్తం. ఇక ఇంత రిస్క్ ఎందుకు, ఆల్తే వచ్చిన కాడికి హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్పేసి నేను ఆడికే క్లోజ్ చేసేసి, అయిపోయిందంటే అయిపోయిందని చెప్పి క్లోజ్ చేసి. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి నెక్స్ట్? ఫ్యూచర్ అక్క, ఫ్యూచర్ ఏం లేదు, బిజినెస్ కొంచెం డెవలప్ చేసుకుంటా, దాని తర్వాతకి ఇక ఈ ఊర్లో ఇల్లు కట్టుకోవాలి, ఇక మమ్మీని జర మంచిగా చూసుకొని మంచి పొజిషన్లో పెట్టిన తర్వాతకి
ఇక సెట్ కావాలి. దాని తర్వాత పెళ్లి ఇట్లా ఏమన్నా ఆలోచించేవన్నీ తర్వాత ఇక ఓకే. ఇప్పుడు ఎవరైనా పానీపూరి బిజినెస్ పెట్టాలనుకుంటున్నానంటే వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్ ఇస్తావు? సజెషన్స్ అక్క. అదే నాకు చాలా మంది అవుతారు అక్క, ఇట్లా బ్రో నేను కూడా పెడదాం అనుకుంటున్నా, నాకు కూడా నేర్పించా అంటే నేను నేర్చుకునే కొత్త అక్క. ఇప్పుడు నాకు మొన్నడానికి కాలేజ్ ఉండే, నాకే సరిగా రాదు. ఓకే. నేను కొత్త నేర్చుకున్నా. ఇప్పుడు వాళ్ళకి చెప్పుదామంటే మళ్ళీ ఇప్పుడు నేను నా పైసలు కరెక్ట్ తెలియదు. ఇప్పుడు నా అన్న వాళ్ళ ఆళ్ళు ఉంటాయి, మళ్ళీ నేను వాళ్ళకి ఒప్ప చెప్పి వాళ్ళకి ఏమైనా తేడా అది ఇది వచ్చింది అనుకో నా మీద వస్తాయి. ఇప్పుడు నేను ఒకవేళ హెల్ప్ అయిపోయినా చేయలేని చెప్పి సైలెంట్ ఉంటారు. నేను హెల్ప్ చేసి దానిలో ఏమన్నా అటు ఇటు రాంగ్ అయింది అనుకో ఇంకా పేరు గలీజ్ అవుతుంది. కొంచెం నేను బి ఏంది నాకు మొత్తం పర్ఫెక్ట్ తెలియాలి. నాకు దీంట్లో పర్ఫెక్ట్ తెలిసినాక వేరే వాళ్ళకి చెప్తా. ఇప్పుడు నేను ఏం తెలియదు ఇప్పుడు నేను పెట్టినా అని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళకి సగం సగం చెప్పి నేను సగం సగం నేర్పించి గిరాకారులే అని చెప్పి తీసేసినప్పుడు అదేమో ఏ అన్న సరిగా నేర్పేలేరా అబ్బాయి అది అని అంటారు. అట్లా అని చెప్పి నాకు పర్ఫెక్ట్ వచ్చి నేను కరెక్ట్ చేసినాక వాళ్ళకి చెప్పుదామని చెప్పేసి ఆయన జర చేసా పక్క ఇస్తాక వాళ్ళకి చెప్తా. నేను సీక్రెట్ దాచిపెట్టే వాళ్ళు ఏముండదు. ఇంకా వాళ్ళు కూడా నేర్చుకుంటా మంచిగా. నాకు వచ్చి పక్కన ఏమైతే ఏం పెట్టినా లైట్, ఎందుకంటే మన ఎవరి గిరాక అలాగే వస్తుంది. కాకపోతే నేను కొంచెం పర్ఫెక్ట్ అయ్యి నాకు బి ఇట్లా అయితే కరెక్ట్ ఇంత నన్న ఫ్రాంచైజ్ అడుగుతారు, నేను ఇచ్చి కూడా పైసలు తీసుకోవచ్చు ఇట్లా పెట్టిపిచ్చి, నాకు అది అవసరం లేదు. కొంచెం మనం పర్ఫెక్ట్ కావాలని చెప్పేసి అవుతున్నా. ఇస్తా టైం వచ్చినప్పుడు ఇస్తా. భయ్యా తోడ ప్యాస్ దాలో అని ఎవరైనా ఏడిపిస్తారా? ఏడిపియరని నవ్వుకుంటే అంటారు, నేను ఇంకా నవ్వుకుంటే చేస్తాయా. అన్ని నవ్వుకుంటా తీసుకుంటాక నేను ఏ సీరియస్ గా తీసుకోను, అన్ని ఫన్నీగా తీసుకుంటా, అన్ని మోటివేషన్ తీసుకుంటా. నన్ను తిట్టినా నేను మోటివేషన్ తీసుకుంటా. ఎగతాళి చేసినా సరే అని నవ్వుకుంటా తీసుకుంటా. అక్కడ తర్వాతకి ఆలోచించుకొని దాన్ని మోటివేషన్ తీసుకుంటా. కావాలని చేసే వాళ్ళు ఉంటారు కదా, చేశారు కావాలని చేశారు భయ్యా తోడు బ్యాస్ జాలో ఇది అంటారు, నవ్వుకుంటేనే అంటారు అక్క. ఏజ్ అట్లా ఎవ్వరు రారు నాకు. ఫస్ట్ నన్ను గుర్తుపడతారు. ఫస్ట్ ఏంటంటే నన్ను కూడా నా దగ్గర వీడియోలు చూసి వస్తారు. నా దగ్గరకు వచ్చి ఫస్ట్ అట్లా నా దగ్గర మంచిగానే ఉంటారు. అట్లా అన్న జస్ట్ నార్మల్ నవ్వుకోవడానికి అంటారు, మనం అవి సీరియస్ తీసుకోం. గిరాకీ ఏదో నార్మల్ అంటారు వాళ్ళు ఫన్ కోసం, దాన్ని కూడా మనం ఫన్ తీసుకోవాలి, ఏ పడితే సీరియస్ తీసుకోవద్దు. నీ డైలాగ్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఒక 2 డైలాగులు పోనీ ఒక్కటైనా సరే. ఒకటైనా సరేనా బ్రో? కన్న వాళ్ళ ప్రేమ కాదని కన్నా అని పిలిచి ఒక అమ్మాయి ప్రేమకు దగ్గర అవుతున్నావు, చివరికి కాలే కట్టకి దగ్గరే మీ అమ్మా నాన్నలకు అన్నిటికీ కారణం నాకు బ్రో. అదే మా జనరేషన్ అమ్మాయిల కోసం. ఇంకోటి నాది ఎక్కువ జర నెగిటివిటీ అయిందంటే ఒక పైసల విషయంలో, పైసలు ఫోన్ చేసి వాళ్ళకి కడాయక అన్నప్పుడు జర అది కనెక్ట్ అయితే అక్క. ఇప్పుడు ఎట్లా అంటే నెగిటివ్ కామెంట్స్ కూడా నీకు స్టార్ట్ అయినాయి దానివల్ల ఏంటంటే మామ 12 రూపాయలు సిగరెట్ కొట్టు మామ, రోడ్డు మధ్యలో బండి పెట్రోల్ అయిపోయింది మామ, అది హాస్పిటల్ ఉన్న పైసలు కొట్టొచ్చా మామ అని ఇంకెన్ని రోజులు అడుగుతారు బ్రో. కష్టపడి పని చేసుకుంటే ఒకరిని అడిగే పొజిషన్, ఒకటి అడిగితే ఇచ్చే పొజిషన్ లో ఉంటారు, ఒకరిని అడిగే పొజిషన్ లో ఉండరు అని చెప్పేసి ఇది కొట్టిన డైలాగ్. ఇది నాకు ఇది 1M పోయింది, దీనికంటే మంచిగా పోయిన అన్ని నాకు పాజిటివ్. దీనికి చిన్న కనెక్ట్ తగులుతాయి, అందరు తగులుతాయి కాదు. నేను చెప్పింది పాజిటివ్ చెప్పిన. ఒకరిని అడుగుతాడు 10 మందికి, పైసలు అడిగితే ఇచ్చి దానికి పైసలు ఏమన్నాడు పైసలు అడిగితే ఇచ్చింది రాబాయ్ నేనే, ఆడికి పెట్రోల్ బి బండ్ల పైసలు ఉండవు రాబాయ్ అని, సీరియడానికే పైసలు ఉండవు రాబాయ్ అని చెప్పేసి ఇజ్జత్ తీసుకోండి. ఇచ్చినోడు ఎట్లా అని చెప్తాడు అక్క, పైసలు ఇచ్చి పెట్టినోడు అవడం పెట్టిన అని చెప్తాడు. నువ్వు ఎందుకు కొన్ని దగ్గర చేదాపుడు ఎందుకు, మన దృష్టిలో చెడవుడు ఎందుకు అని చెప్పేసి నీ మోటివేషన్ ఇస్తాక అట్లా ఆ డైలాగ్ ఉంటుండే. ఇక చాలా కొట్టినాక అదే డైలాగ్ అక్క. బ్రో బ్రో రోడ్డు మధ్యలో బండి అయిపోయింది మా అమ్మ 12 రూపాయలు సిగరెట్ కొట్టవా, పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ పైసలు కొట్టవా అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నావు బ్రో అని చెప్పేసి అదే అక్క డైలాగు. క్లారిటీ గుర్తులే, వాళ్ళు తెలుసు నాకు. నెగిటివ్ గా కామెంట్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తాను? నెగిటివ్ థ్యాంక్ యూ చెప్తాక, ఎందుకంటే కామెంట్స్ వల్లనే మన వీడియోలు పోతాయి. ఇంకోటి ఏంటంటే నాకు నెగిటివ్ కామెంట్ పెట్టేటోళ్ళు ఉంటారా, నా దాంట్లోకెళ్ళి నేను నెగిటివ్ పాజిటివ్ చూసుకోను అక్క. అసలు నాకు వీడియోలు చూసుకోనికే టైం ఉండేది. మా దోస్తు ఆడే నేను వీడియో తీయగానే మా దోస్తు ఎడిటింగ్ చేస్తాడు, ఆడే పెట్టేస్తాడు, మేము వీడియోలు చూసుకోనికే టైం ఉండదు. ఆ కామెంట్లల్లా నేను అప్పుడప్పుడు పోతానా, ఒకడు ఒకడు బ్యాడ్ కామెంట్ వేస్తాడా, దాని కిందనే పోయి ఇంకోడు వేరేటోడు వానికి ఇస్తాడు. మనం రియాక్ట్ అవసరం లేదు, మన ద్వారా ఇంకోళ్ళు ఇస్తారు, నీకెందుకు రాబాయ్ ఇదేంది రాబాయ్ ఇల్లు తిట్టుకుంటారు. అమ్మ నేనేం రిప్లై ఇస్తాను, నీ ఇల్లు తిట్టుకుంటారు ఏంది అనుకుంటా. నాకేంది నేను బ్యాడ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోనక్క. ఇంకా ఎంత వస్తాయని అంత మోటివేషన్ తీసుకుంటా. ఇంకా నేను రావాలనే కోరుకుంటా, ఎందుకంటే నాకు అన్ని పాజిటివ్ వస్తున్నాయి రాబాయ్ అని చెప్పి నెయ్యి పడితే తీసా. నాకు నెగిటివ్ వస్తేనే నెగిటివ్ చేస్తుండు, మనం ఇంకా తీయాలి, ఇంకా మంచిగా తీయాలి. నెగిటివ్ చేసేటోడు కూడా మనం మంచిగా మాట్లాడాలి మన గురించి అని చెప్పేసి నేను తీసా. అంతేగాని నెగిటివ్ పెట్టిన రాబాయ్ కంట్లో పెట్టుకోవాలి, అదే మనం ఏం లేదు, నెగిటివిటీని పాజిటివ్గా మార్చుకోవాలని చెప్పేసి నెగిటివ్ పెట్టే కొద్దీ మనం ఇంకా మంచిగా చేయాలని చెప్పేసి చేస్తా. కామెంట్ మనం ఇంకా పుష్ చేస్తే వాడు కామెంట్ చేయడం వల్లనే మన వీడియో పోతుంది, కానీ వాళ్ళకి తెలియదు
మనకి ఇంకా కామెంట్స్ వచ్చి షేర్లు వస్తే మనకు మంచిది. వాళ్ళు అక్కడే ఉండి చేస్తుంటారు, మనం ఏంది వాడు కామెంట్ పెట్టాడు ఆనే ఉంటాడు, మనమే స్క్రీన్ లో కనిపిస్తాం అంతే. అని తెలియక అన్ని చేస్తాడు. కాకపోతే నేను వీడియోలు చేసే పొజిషన్ కాదు, నేను ఫస్ట్ చూసి పొజిషన్ చేసే పొజిషన్ లోకి వచ్చిన. కానీ అలా తెలియదు కావచ్చు, మనం వీడి తీసుకుంటాడేమో అనుకుంటాం, మనం అవన్నీ తీసుకోము. మనం ఆ స్టేజ్ నుంచే ఈ స్టేజ్ దానికి వచ్చినాం. కాకపోతే వాడు అదే స్టేజ్ లో ఉంటాడు, మనం ఇదే స్టేజ్ లో ఉంటాం. వాడు ఎప్పటికైనా వాడు పెట్టే కొద్దీ మనం ఎదుగుతాం, వాడు పెట్టే కొద్దీ ఇంకా ఆడనే ఉంటాడు. రీసెంట్లీ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసినట్టు. అవునక్క, పానీపూరి ఉంది లవర్స్ YouTube అయితే కష్టాలు? నా ఫాలోవర్స్ అయితే మంచిగా సపోర్ట్ చేశాక, నా ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అనగానే నా ఫస్ట్ వీడియోనే 50K లేపేసిరు అక్క. 50K అంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి అట్లా ఓన్ కూడా పెద్ద వీడియోనే పోయింది. ఫుల్ షాక్ అయిపోయినా, పెట్టి ఫుల్ సపోర్ట్ చేసిరు. నా మానిటైజేషన్ కూడా వస్తుండే, ఇక నాకు టైం లేకుండే ఇక షాపు ఎగ్జామ్స్ ఇవన్నీ కాకపోతే ఫుల్ సపోర్ట్ చేసారు నాకు. దాంట్లో 2.5K ఫాలోవర్స్ అయ్యారు, వాచింగ్ అవర్స్ కూడా వచ్చినాయి. ఫుల్ సపోర్ట్ చేసారు, థ్యాంక్ యూ, ఫుల్ అంటే ఫుల్ థ్యాంక్ యూ చెప్తున్నా నా ఫ్యామిలీకి అయితే. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే నాకు నాకు నాలెడ్జే లేదు యూట్యూబ్ మీద, అట్లా సపోర్ట్ చేసి నన్ను ఇంతగానే ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ మీద నమ్మకం మీదనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన, ఆ నమ్మకంకి 100% ఇంకా ఎక్కువ ఇచ్చారు నాకు. వాళ్ళకి ఎప్పుడు మాత్రం నేను రుణపడి ఉంటాక, నా ఫ్యామిలీకి మాత్రం. ఇన్స్టాలో నీ ప్రతి వీడియో మిలియన్స్ లో వెళ్తుంటాయి, కానీ ఫాలోవర్స్ మాత్రం తక్కువ. అంటే అసలు నేను ఫాలో కొట్టకుండా ప్రతి వీడియోని చూసే వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఏం లేదక్క, వాళ్ళ ఇష్టం అది. కాకపోతే ఫాలో చేయాలంటే గర్ల్ అయి ఉండాలి నేను ఫస్ట్. ఎందుకంటే గర్ల్స్ కి అయితేనే ఒక వీడియో 1 M పోయిందంటే ఫాలోవర్స్ వస్తూనే ఉంటారు. నేను బాయ్ని కదా, బాయ్కి ఎవరు అంత జల్దీ సపోర్ట్ రాదు. నేను దాన్ని అసలు తీసుకోను, ఎందుకంటే బాయ్స్ కి అట్లా గర్ల్స్ కి ఇట్లా అని నేను ఏం చెప్పాను. వాళ్ళకి తెలుసు, అది మనకే తెలుసు. గర్ల్స్ కి లైక్ కొడతాం, బాయ్స్ కి ఒకటి స్కిప్ కొడతాం. గర్ల్స్ అయినా సరే వాళ్ళకి కంటెంట్ ఉంటే కాదు, కంటెంట్ లేకపోయినా ఇస్తారు మన ఫాలో కొడతారు. ఫాలో కొడతారు, మంచి మంచి డైలాగ్స్ ఉన్నా ఎందుకు ఫాలో కొట్టారు అంటే అదే ఒక పానీపూరి బండోనికి ఎందుకు ఫాలో చేస్తాడు, ఈయనకి ఎందుకు లైక్ కొట్టుడు. మనం ఎదుగుతుంటే కూడా ఈ పానీపూరి బండోడు ఎందుకు ఎదుగుతుండు, వీడు ఎందుకు స్క్రీన్ లో కనిపిస్తుండు, వీనితో ఎందుకు ఫోటోలు దిగుతారు, వీడిని ఎందుకు ఎంకరేజ్ చేసి వీళ్ళు నలుగురిలో గుర్తుపడుతారు అని ఒవ్వనికైనా ఉంటాయి అక్క. ఒక పానీపూరి బండోని గుర్తుపడుతారు అంటే ఒవ్వనికైనా ఉంటది, అది కుళ్ళు. అది మనం ఆయన పట్టించుకోము. అసలు నేను ఇంత ఫేమ్ నేను ఏమనుకున్నా, వీడియోలో వస్తే సక్సెస్ అవుతుంది అలా అనుకున్నా. ఎక్స్పెక్ట్ చేయకుండానే నాకు 10K వచ్చారు, నా వీడియోలు వైరల్ అయినాయి, ఒక మంచి పేరు సంపాదించుకున్నా. నేను వీడియోలు మంచిగా ట్రై చేశాను, నాకు ఫాలోవర్స్ రావాలి, నాకు వ్యూస్ రావాలి అని ఏముండదు. నేను డైలాగ్ మంచిగా ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తా. నేను ఇస్తాయి అవి పోతే నాకు పబ్లిక్ కాబట్టి నాకు ఇంతగానో ఫాలో చేసి సపోర్ట్ చేస్తారు చూడు, వాళ్ళకి మాత్రం ఎప్పటికీ రుణపడి ఉంటా. నాకు ఫాలో చేసే వాళ్ళు కూడా లాభం అయ్యే కంటెంట్ తోటి అయితే పక్కా వస్తా. కొన్ని రోజులు వెయిట్ చేసి అలా కూడా అర్థమవుతుంది అదేంటిది అనేది. ఫైనల్లీ నీ మంచిగా వైరల్ అయిన వీడియో ఏంటి? 7 million డైలాగ్ అదే. బ్రో నేను కాలేజ్ వచ్చి పార్ట్ టైంలో పానీపూరి షాప్ పెడతా అన్నప్పుడు మా దోస్తులు నన్ను చూసి నవ్వేరు, కానీ ఈ రోజు దినం నన్ను చూసి కాల్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కాలేజీకి నడుచుకుంటూనే వస్తారు, నేను స్పోర్ట్స్ బైక్ మీద పోతున్నా. వాళ్ళు ఇంకా ఆండ్రాయిడ్ ఫోనే వాడుతున్నారు, నేను ఐఫోన్ వాడుతున్నా. వాళ్ళు జేబులో పెన్నులు మాత్రమే పెట్టుకొని తిరుగుతారు, నేను పెన్నులతో పాటు పైసలు కూడా పెట్టుకొని తిరుగుతున్నా. ఇది అంతటి కారణం ఏంటంటే వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని ఇజ్జత్ పడతారు, నేను ఇజ్జత్ పడకుండా కష్టపడి పని చేసుకుంటున్నా. ఈ డైలాగు డైరెక్ట్ 7 million పోయింది అక్క. 7 million పోయింది. ప్రతి ఒక్కరు పాజిటివ్ కామెంట్, మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్లు. నేను నాకంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు వెరీ గుడ్ తమ్ముడు, సూపర్ తమ్ముడు అది అని ఫుల్ ఎంకరేజ్మెంట్ స్టార్ట్, మంచిగా మెసేజ్ చేసారు. నేను వీడియోకి రిప్లై ఇచ్చాడంటే ఆ వీడియోకి రిప్లైలు ఇచ్చిన. అది కొంతమంది వరకు థ్యాంక్ యూ బ్రో నాకు కామెంట్ చేసినందుకు కూడా అని చెప్పిన. ఇక అట్లా పోయి ఉండే అక్క. ఇప్పుడు చాలా మందికి ఏం కంటెంట్ లేని ఇన్ఫ్లుయెన్సర్లకి అవార్డులు ఇస్తున్నారు, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని. అలా ఇంత మంచి డైలాగ్స్ చెప్పి ఇంత మంచిగా యూత్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, అయినా సరే నీకంటూ ఒక అవార్డు ఇవ్వకుండా ఇలా చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? నేను ఏం చెప్పను, నాకు అవార్డులు ఇవన్నీ నాకు అవసరం లేదు. నేను ఏదో షాప్ నడిపించుకుంటున్నా, నాకున్న సర్కిల్ నాకు పేరు చాలు, నాకు మంచి పేరు సంపాదించుకున్నా, ఫ్యామిలీలో నాకు మంచి పేరు. ఫీల్ ఇట్లా ఏం లేదక్క, వాళ్ళకి అవసరం. నాకు ఏంది ఇప్పుడు ఉన్న కంటెంట్ ఏంది, కొంచెం బూతులు మా కంటెంట్ బోల్డ్ ఇచ్చేటోళ్ళు, వాళ్ళు వీళ్ళు లవ్ ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్నాయి. మ్యారేజ్ చేసుకొని వీడియోలు ఇవన్నీ మనకు అవసరం లేదు. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు మన వీడియోలు, అర్థం చేసుకున్న వాళ్ళకి ఇస్తాం మనము. నాకు అవార్డు రావాలని అది రావాలని చెప్పేసి నేను వీడియోలు స్టార్ట్ చేయలేదు. నాకేంది, నన్ను చూసి నలుగురు నేర్చుకుంటారు అని, ఇంట్లో పరిస్థితులను చూసి జర మారి పని చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఆదర్శం అవుతారని తప్ప నేను అవార్డు రావాలి, నాకు ఫేమ్ రావాలి, నేను 10 మందిలో పోయి నన్ను గల్లెగిరేసుకొని ఫోటో దిగాలి అని చెప్పే ఉంటే నేను
ఈ డైలాగ్ కాదు, ఇంకా నేను వేరే వేరే డైలాగ్ కూడా తీస్తుండే. ఈ మంచి ఏంటంటే నా వీడియోలో మాత్రం మంచి నేర్చుకోవాలి, చెడు నేర్చుకోవద్దని చెప్పేసి మంచి వీడియోలు ఇస్తా. నాకు ఏ అవార్డులు వద్దు, కుటుంబంలో నాకు మంచి పేరు సంపాదించుకున్నా. అంత గొప్ప అవార్డుకి మించింది ఏం లేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో నన్ను గుర్తుపడతారు మా ఏరియా సైడ్ ఉన్న వాళ్ళు. నేను ఏదైతే తెచ్చుకుందాం అనుకుంటున్నానో అంతకు మించి ఫ్యామిలీలో మంచి పేరు తెచ్చుకున్నాక అది నాకు 100% ఫుల్ఫిల్ అయిపోయింది. అది చాలా నాకు అవార్డులు ఇట్లా ఏం వద్దు కూడా వద్దు, నాకు అంత టైం కూడా లేదు. నాకు షాప్ నడుస్తుంది, నాకు షాపు పబ్లిక్ లో మంచి పేరు చాలు, అదే నాకు గొప్ప అవార్డు. ఫైనలీ నీ ఫ్యాన్స్ కి కానీ యూత్ కి కానీ ఏం చెప్తావు నువ్వు? యూత్ కానీ ఫ్యామిలీకి కానీ అంటే బ్రో ఏంటంటే మీ ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకొని మీరు ముందుకు పోండి బ్రో. వాడి మాటలేని వీళ్ళ మాటలేని, వాడు తిరుగుతుండు వీడి తిరుగుతుండు అని చెప్పేసి మీరు కూడా తిరిగి మీ లైఫ్ ఖరాబ్ చేసుకోకరి. మీ అమ్మా నాన్నల లైఫ్ గురించి ఆలోచించారు ఫస్ట్. మీరు మీ అమ్మా నాన్నలు ఆలోచించేది మీ లైఫ్ల గురించి. మీరు జీవితంలో ఖరాబ్ అయ్యి పోలీస్ స్టేషన్లు, జైళ్ళు, ఈ చిల్లర తిరుగులు తిరిగి వాళ్ళకు ఇన్ని రోజులు కన్ని పెంచినందుకు మీ వల్ల భారం కావద్దు బ్రో. మీరు ఒక ధైర్యం లాగా నిలవాలి అని చెప్తున్నాక. వాళ్ళు ఖరాబ్ అవ్వదని చెప్తున్నా అంతే. అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటారు, లైట్ అనుకుంటారు లైట్ అనుకుంటారు. అలాగే నేనేం చెప్పను, అది వాళ్ళ ఇష్టం. ఇక మనం నీతులు చెప్తుండేంద్రా బాయ్యుడు అని అనుకుంటాడు. వన్ లైఫ్ అందక్క, మనం కొన్ని చెప్పేటోని మన ఇష్టం, ఇక వినేటోని ఇష్టం అంతే, మనం ఏం చెప్పాం ఇక. ఓకేమా, థ్యాంక్ యూ. నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి కన్ఫర్మ్ గా. థ్యాంక్ యూ ఇంకా అక్క. సక్సెస్ ఉంది, నీకు మంచి సక్సెస్ ఉంది. సో చూసారు కదా, విన్నారు కదా తన మాటలు. సో చాలా మంది యూత్ తనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీ పేరెంట్స్ ని ఫస్ట్ మంచిగా చూసుకోండి. ఈ పిచ్చి పిచ్చి లవ్ అన్నిటిని వదిలేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.